హాయ్, మీరు ఒక ట్రేడింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీగా ఉన్నారంటే మీ కంపెనీలో మీరు ఈఆర్పి సిస్టమ్ యూజ్ చేస్తుంటారు. ఆ ఈఆర్పి సిస్టమ్ మీ బిజినెస్కి ఈక్వలెంట్గా ఉందా అని చూడాలా. మీకు స్మాల్, మీడియం, లార్జ్ ఏ బిజినెస్ అయినాక మీ ట్రేడింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్స్లో స్పేర్సు, ఫ్లాంజెస్, సెన్సార్సు, వాల్వ్స్, మోటార్సు ఇది అన్నీ మీరు ట్రేడింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారా? మీ కంపెనీకే ఈ డెమో. ఈడ మీరు ఇలాగా ఇది అన్ని ట్రేడింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారంటే ఈ ట్రేడింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్లో మీకు ఎలా ప్రాబ్లమ్స్ అని వస్తాయంటే ఇన్వెంటరీ మేనేజ్మెంట్స్, ఇన్వెంటరీ ఎలాగ పోతుంది, ఇన్వెంటరీ ఎలాగ వస్తుంది, ఎలాగ రాలేదు, మళ్ళీ ఫినాన్షియల్ సైట్స్లో కస్టమర్ స్టేట్మెంట్ ఫాలో అప్ అయినారా, సేల్స్ పర్సన్స్ అన్ని కలెక్షన్స్ రిపోర్ట్ తీస్తుండారా, వాళ్ళు కలెక్షన్ అవుట్ స్టాండింగ్ అని క్లియర్ చేస్తున్నారా, ట్రేడింగ్లో మీకు ఎన్ని అవుట్ స్టాండింగ్స్ ఉంది, ఆర్డర్ వచ్చిందా లేదా, ఆర్డర్లో ఉండే స్టాక్స్ మన వేర్హౌస్లో ఉందా, అది అన్నీ పెట్టి మీకు ఇది అంతా చూసారంటే మీకు ఎలాగ మెయింటైన్ చేసేది, సిస్టమేటిక్గా ఎలాగ మెయింటైన్ చేసేది, ఆ ప్రాబ్లం, ఆ హెడేక్ ఉంటే వాళ్ళకే ఈ వీడియో. హాయ్, ఐఎమ్ సుదర్శన్ ఫ్రమ్ ఎమర్జింగ్ అలయన్స్. మేము ఒక ఎస్ఏపి ఛానల్ పార్ట్నర్. మేము 15 ఇయర్స్గా ఈ ఇండస్ట్రీలో ఉండాము. నా ఎక్స్పీరియన్స్లో నేను మోర్ దాన్ 300 కస్టమర్స్ చూసిండాను. దాంట్లో నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్లో మీకు ఈ వీడియోలో ట్రేడింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎస్ఏపి బిజినెస్ వన్లో ఎలాగ చేయాలని మీకు నేను చెప్పబోతున్నాను. దీంట్లో మీరు చూసారంటే ఎస్ఏపి బిజినెస్ వన్లో ట్రేడింగ్ స్టార్టింగ్ ఫ్రమ్ సేల్స్ టు యువర్ ఫైనల్ అకౌంటింగ్ వరకు ఎలాగ మేనేజ్ చేయాలా అది అన్నీ నేను చూపించబోతుంటాను. మీకే ఈ వీడియో. రండి వీడియోకి పోతాం. నేను ఇప్పుడు చూపించే స్క్రీన్ చూసారంటే ఎస్ఏపి బిజినెస్ వన్ హానా అని చెప్పి డాష్బోర్డ్ స్క్రీనే. ఈడ మీకు 4 టైప్స్ ఆఫ్ డాష్బోర్డ్స్ ఉంటాయి. ఈ డాష్బోర్డ్స్లో మీకు ఫస్ట్ నేను చూపించేది ట్రాఫిక్ లైట్ సిగ్నల్ డాష్బోర్డ్స్. ఈ డాష్బోర్డ్స్లో మీరు చూసేది ఏమంటే మీకు రిసీవబుల్స్ ఓవర్డ్యూ ఉన్నాయంటే దాంట్లో మీరు టార్గెట్ డేట్ సెట్ చేసుకోవచ్చు. సెట్ చేసినాక దాన్ని బట్టి మీకు టార్గెట్ అచీవ్ అయిందా లేదా, అచీవ్ అయినారంటే మీకు గ్రీన్ కలర్లో చేంజ్ అయిపోతాయి. సో ఇలాగ ఓపెన్ డెలివరీస్ ఎంత ఉంది, ఓపెన్ ఆర్డర్స్ ఎంత ఉంది, ఓపెన్ ఓవర్ డ్యూస్ మీరు అచీవ్ చేసినారా లేదా, ఈ మంత్లీ అనాలిసిస్ మీ డాష్బోర్డ్లోనే మీరు చూసుకోవచ్చు. సెకండ్ డాష్బోర్డ్ అని చూసారంటే మీకు ఓపెన్ సేల్స్ ఆర్డర్స్, ఓపెన్ ఐటమ్ లిస్ట్ అని చెప్తారు. దాంట్లో ఓపెన్ ఐటమ్ లిస్ట్ ఇలాగ నంబర్స్ మీకు చూపిస్తాయి. ఇది వచ్చి మీకు ఓపెన్ ఆర్డర్స్, ఓపెన్ పర్చేస్ ఆర్డర్స్, ఓపెన్ ఇన్వాయిసెస్ ఇది అంతా మీకు చూపిస్తాయి. ఓపెన్ ఆర్డర్స్ అని చెప్పారంటే ఇది జస్ట్ నంబర్ కాదు, ఓవరాల్ మీ కంపెనీలో ఎన్ని ఆర్డర్స్ ఓపెన్గా ఉంది ఇంకా డెలివరీ అవ్వకుండా అని చూపిస్తాయి. ఇది కాకుండా యూజర్ పోయి చూసారంటే యూజర్కి వచ్చి వాళ్ళు వేసిన ఓపెన్ సేల్స్ ఆర్డర్స్ మాత్రం చూపిస్తాయి. సో ఇలాగ మనం హైరార్కీ కూడా ఓపెన్ ఐటమ్ లిస్ట్లో మనం చెక్ చేసుకోవచ్చు, విచ్ ఇస్ అన్ ఓపెన్ డాక్యుమెంట్. సో ఈ ఓపెన్ డాక్యుమెంట్ ఫర్దర్ నేను క్లిక్ చేశానంటే నాకు డైరెక్ట్గా ఆ డాక్యుమెంట్కే పోతాయి. ఎన్ని మనం లిస్టు ఇప్పుడు 153 అనేది 153 డాక్యుమెంట్స్ మనకి చూపిస్తాయి. ఆ డాక్యుమెంట్స్ కాకుండా స్పెసిఫిక్గా ఒక ఆర్డర్ లోపల పోవాలంటే ఆర్డర్ లోపల కూడా పోతాయి. సో డైరెక్ట్గా మనం సేల్స్ ఆర్డర్స్ డాష్బోర్డ్ నుంచే మనం పట్టుకోవచ్చు. సో ఇలాగ ఫీచర్స్ మనకి డాష్బోర్డ్లోనే దొరుకుతాయి. ఇది కాకుండా థర్డ్ వన్ ఈస్ లైక్ వర్క్ ఫ్లో డాష్బోర్డ్. బేసిక్లీ ఈ వర్క్ ఫ్లో డాష్బోర్డ్ ఎలాగంటే ఫ్రమ్ సేల్స్, ఇప్పుడు మీరు చూసేది సేల్స్ అని చూసారంటే స్టార్టింగ్ ఫ్రమ్ కొటేషన్ టు ఫైనల్ పేమెంట్ వరకు ఏమి వర్క్ ఫ్లో అని మీకు ఇక్కడ చూపిస్తాయి. దీన్ని పట్టుకొని ఇప్పుడు మీ యూజర్, ఫర్ ఎగ్జాంపుల్ మీ యూజర్ వచ్చి సేల్స్ ఆర్డర్ వేయబోతారంటే ఈ సేల్స్ ఆర్డర్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా సేల్స్ ఆర్డర్కే పోతాయి. సో వాళ్ళు వచ్చి కస్టమర్ సెలెక్ట్ చేసుకొని ఐటమ్ సెలెక్ట్ చేసుకొని అది వాళ్ళు చేసుకోవచ్చు. సో అది కాకుండా ఇంకొక వండర్ఫుల్ ఫీచర్ ఉన్నాయి ఈ డాష్బోర్డ్, వర్క్ ఫ్లో డాష్బోర్డ్లో. మీరు కావాలంటే రిపోర్ట్స్ ఈడనే చూసుకోవచ్చు. ఇక్కడ నెంబర్ ఆఫ్ రిపోర్ట్స్ ఉంటాయి. మీ సేల్స్ పర్సన్ చూసేలాగా ఓపెన్ ఐటమ్ లిస్ట్, వాళ్ళకి పట్టించిన ఓపెన్ డాక్యుమెంట్స్, డ్రాఫ్ట్ డాక్యుమెంట్స్, కావాలంటే స్టాక్ స్టేటస్ రిపోర్ట్ ఎలాగ చూడాలా, ప్రైస్ రిపోర్ట్స్, బేస్ ట్రేడింగ్ అని చెప్పేటప్పుడు మనం ప్రైస్ లిస్ట్ మేనేజ్ చేస్తామంటే ఆ ప్రైస్ లిస్ట్ రిపోర్ట్స్ ఇలాగ మనం అన్నీ చూసుకోవచ్చు. సో ఇది అన్నీ మీకు రిపోర్ట్స్లో స్పెసిఫిక్ ఎంప్లాయీ బేస్డ్, ఆ యూజర్ బేస్డ్ మనం చూసుకోవచ్చు. సో ఈడ స్పెసిఫిక్గా యూజర్కి ఇప్పుడు ఒక యూజర్ సేల్స్ ఆర్డర్ నుంచి ఇన్వాయిస్ చేస్తారంటే వాళ్ళకి సేల్స్ ఆర్డర్, డెలివరీ, ఇన్వాయిస్ ఇది మాత్రమే వర్క్ ఫ్లోలో చూపిస్తాయి. ఇంకా కొటేషన్ చేశారంటే కొటేషన్, సేల్స్ ఆర్డర్, వాళ్ళకి ఆపర్చునిటీ కొటేషన్, సేల్స్ ఆర్డర్ చూపించాలంటే అది మాత్రం మనం చూసుకోవచ్చు. సో ఇలాగా యూజర్ పట్టుకొని మనం వర్క్ ఫ్లో మాత్రం మనం సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ యాజ్ యూజువల్ మీరు చూసే అనాలిసిస్ డాష్బోర్డ్స్. ఇది ఏమంటే మీకు
గ్రాఫికల్ రిప్రజెంటేషన్, లైన్ చార్టు, బార్ చార్టు, ఇది అన్నీ మీకు ఈడనే చూపిస్తాయి. మీరు ఈడనే చూసుకోవచ్చు. సో ఇలాగ నెంబర్ ఆఫ్ డాష్బోర్డ్స్ మనం వచ్చి కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇది కాకుండా మీరు కాన్ఫిగర్ చేసుకోవచ్చు. దీంట్లో మీకు బెస్ట్ సెల్లింగు, బెస్ట్ ప్రోడక్ట్ వైజ్ ట్రేడింగు, ఏమేమి వేరోస్లో ఎన్ని స్టాక్స్ ఉంది, ఇలాగ మీరు కావాలంటే కూడా మనం డాష్ వచ్చి ఈడనే పెట్టుకోవచ్చు. సో మేనేజ్మెంట్ వచ్చి డైరెక్ట్గా రిపోర్ట్ పోయేసి రిపోర్ట్ కావాలని ఒక యూజర్ చెప్పి ఒక యూజర్ వచ్చి మీకు రిపోర్ట్ ఎత్తుకొని ఇచ్చే ఈ ఇష్యూస్ ఈడనే సాల్వ్ అవుతాయి. మేనేజ్మెంట్ డైరెక్ట్గా ఎస్ఏపి ఓపెన్ చేసేసి మీ బిజినెస్ ప్రాసెస్లో ఈరోజు ఏం జరుగుతుంది, లైక్ ఓపెన్ ఆర్డర్స్ ఎంత ఉంది, ఓపెన్ డెలివరీస్ ఎంత ఉంది, ఓపెన్ ఇన్వాయిసెస్ ఎంత ఉంది, పేమెంట్స్ ఎన్ని అవ్వాలా వెండర్కి, ఇది కాకుండా మీ బిజినెస్ ఎలాగ పోతుంది, సో ఎన్ని ఆర్డర్స్ వచ్చిండాయి, ఏమేం ప్రోడక్ట్స్ మీరు దండిగా చేసి ఉండారు, ఆ అనాలిసిస్ కేపీఐ అనాలిసిస్ మీరు ఈడనే చేసుకోవచ్చు. సో ఇది అన్నీ మీకు మేనేజ్మెంట్ వైజ్ దొరుకుతాయి, యూజర్ వైజ్ దొరుకుతాయి. యూజర్స్ కావాలంటే వాళ్ళు డాష్బోర్డ్ నుంచి అన్ని పని చేసుకోవచ్చు. సో ఇదే వచ్చి డాష్బోర్డ్ అనేది. ఇంకొక ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏమంటే కామన్ ఫంక్షన్ అని చెప్తారు. ఈ కామన్ ఫంక్షన్స్లో మీరు స్పెసిఫిక్గా యూజర్ వచ్చి ఒక 4-5 ఫంక్షనాలిటీసే యూజ్ చేస్తాడు. వాడికి పోయేసి మెనూలో అన్ని ఫంక్షన్స్ చూపించాలా, అన్ని ఫంక్షన్స్ ఎత్తాలా, వాళ్ళకి ఈజీ యాక్సెస్గా ఉండలేకపోతుంటే వాళ్ళకి వచ్చి కామన్ ఫంక్షన్స్ అని ఒక ఆప్షన్ ఉంది. దాంట్లో ఓపెన్ ఐటమ్ లిస్టు, వర్క్ ఆర్డరు, పర్చేస్ ఆర్డర్సు, ఇది అన్నీ వాళ్ళు ఈడనే ఈ కామన్ ఫంక్షన్స్లోనే మీరు పెట్టుకోవచ్చు. సో ఇలాగా మీకు ఈ డాష్బోర్డ్స్ అన్నీ ఒక యూస్ఫుల్ ఫంక్షన్స్గా ఉంటాయి. రండి ఇప్పుడు మనం ఫీచర్స్ మాడ్యూల్స్కి పోతాము. ఫీచర్స్ అండ్ మాడ్యూల్స్ అని చెప్పేటప్పుడు ఫస్ట్ ఏమేమి ఉన్నాయని మీకు చెప్తాను. నేను ఇప్పుడు క్లిక్ చేస్తే ఇది అన్నీ మీకు ఎస్ఏపి B1లో ఉండే ఒక అన్ని మాడ్యూల్స్. ఫినాన్సు, సిఆర్ఎంలో మీకు ఆపర్చునిటీసు, సేల్స్ తర్వాత పర్చేస్ తర్వాత బిజినెస్ పార్ట్నర్, మీరు ఆ కస్టమర్ వెండర్ మాస్టర్ మెయింటైన్ చేసే మాస్టర్సు, బ్యాంకింగు, స్టాక్ మేనేజ్మెంట్స్, రిసోర్సెస్, ప్రొడక్షన్స్. ఇప్పుడు ప్రొడక్షన్ కావాలంటే ప్రొడక్షన్ మనం ఈడనే మనం ఎస్ఏపి B1లోనే మేనేజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ట్రేడింగే మాట్లాడుతున్నాం, సో మనం దాని గురించి మాట్లాడేది ఎంఆర్పి అనేది ఎన్ని ఆర్డర్ ఉన్నాయి, ఎన్ని స్టాక్ మీకు కావాలా, మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ మనం ఈడనే చేసుకోవచ్చు. మీ ట్రేడింగ్ ప్రాసెస్లో మీ ప్రోడక్ట్స్లో సర్టెన్ ప్రోడక్ట్స్కి వచ్చి సర్వీసెస్, వారంటీస్, గ్యారంటీస్ ఉంటే దాన్ని సర్వీస్ మాడ్యూల్లో మనం మేనేజ్ చేసుకోవచ్చు. సో ఇదే మాడ్యూల్స్ అని చెప్తారు. ఇప్పుడు ఫర్దర్గా నేను ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ అని క్లిక్ చేస్తానంటే నాకు ఆ సేల్స్లో సేల్స్ ఆర్డర్, సేల్స్ కోట్, ఎస్టిమేషన్స్, దాని తర్వాత డెలివరీ, ఏఆర్ ఇన్వాయిసెస్, క్రెడిట్ నోట్స్, ఇది అన్నీ మీకు ఈడనే వస్తాయి. సో ఇదే మనం సేల్స్ అని చెప్తారు. ఫస్ట్ నేను ప్రాసెస్ డెమో సైకిల్ చూపించే ముందర నేను ఎస్ఏపి బిజినెస్ 1లో మీకు టోటల్గా ఎంత మాస్టర్స్ ఉంటాయని చెప్తాను. ఎస్ఏపిలో టోటల్ 4 మాస్టర్స్ ఉంటాయి. ఆ 4 మాస్టర్స్లో ఎస్ఏపిలో టోటల్ 4 మాస్టర్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ వచ్చి ఐటమ్ మాస్టర్ డేటా, సెకండ్ వచ్చి బిజినెస్ పార్ట్నర్ మాస్టర్ డేటా అని చెప్పేది వచ్చి మీ కస్టమర్ అండ్ వెండర్ డీటెయిల్స్ మేనేజ్ చేసేది. నెక్స్ట్ వచ్చి అసెట్ మాస్టర్ డేటా, అది ఫినాన్స్ మాడ్యూల్లో వస్తాయి. అసెట్ మాస్టర్స్ అని చెప్పేది మీ అసెట్ మేనేజ్ చేసేది, డిప్రిసియేషన్స్ మేనేజ్ చేసేది. అది కాకుండా జిఎల్ మాస్టర్ డేటా, జిఎల్ మీకు ఫినాన్షియల్లో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మేనేజ్ చేసేది. ఈ ఫోర్ థింగ్స్ మీకు ఇక్కడ వస్తాయి. ఇప్పుడు ఫస్ట్ మనం ట్రేడింగ్ ప్రాసెస్ చూడబోతామని మీకు ఫస్ట్ ఐటమ్ మాస్టర్ డేటా ఎలాగ ఉంటాయి అని చూపిస్తాను. సో ఐటమ్ మాస్టర్ అని చెప్పేటప్పుడు స్టాక్ మేనేజ్మెంట్ మాడ్యూల్లో మీకు ఐటమ్ మాస్టర్ డేటా అని మాస్టర్ ఉంటాయి. ఆ మాస్టర్లో నేను ఒక ఐటమ్ మాస్టర్ ఎత్తుకుంటాను. నేను స్పెసిఫిక్గా ఒక ఐటమ్ మాస్టర్ ఎత్తుంటాను. ఈ ఐటమ్ మాస్టర్లో మీరు చూసారంటే నేను ఐటమ్ మాస్టర్ అని చెప్పేటప్పుడు ఒక ఐటమ్ మాస్టర్ ఓపెన్ చేశాను. ఈ ఐటమ్ మాస్టర్ చూస్తారంటే మీకు ఐటమ్ కోడ్, యూనిక్ ఐటమ్ కోడ్, డిస్క్రిప్షను, మన ఐటమ్కి ఏం డిస్క్రిప్షన్ ఇవ్వతాము, ఆ ఐటమ్ గ్రూప్ ఏంటి, ఆ ఐటమ్ గ్రూప్ మనం మల్టిపుల్ ఐటమ్ గ్రూప్స్ ఉంటే ఆ ఐటమ్ గ్రూప్స్ మనం యూజువల్గా కేటగిరీ అని చెప్తాము, దీంట్లో ఐటమ్ గ్రూప్ అని చెప్తారు. యూఓఎం కన్వర్షన్స్ ఉంటే లైక్ నంబర్ టు షీట్స్ టు నంబర్స్, ఒక బాక్స్లో ఎన్ని నంబర్స్ ఉన్నాయి, అలాగా యూఏఎం కన్వర్స్ కావాలంటే యూఏఎం కన్వర్షన్స్ కూడా మనం ఇక్కడ మేనేజ్ చేసుకోవచ్చు. స్పెసిఫిక్గా మన ఐటమ్స్కి వచ్చి ప్రైస్ లిస్ట్ మేనేజ్ చేస్తాము. సేల్స్ ఆర్డర్ వేసేటప్పుడు మీకు సేల్స్ ప్రైస్, ప్రీ డిఫైన్డ్ సేల్స్ ప్రైస్ కావాలా అని మనం సేల్స్ ప్రైస్ మనం సెట్ చేసుకోవచ్చు. ఆ ప్రైస్ లిస్ట్ ఆప్షన్ ఇక్కడ ఉంది. అది తర్వాత మీకు ఏ ప్రోడక్ట్ అయినా మ్యానుఫ్యాక్చరర్ డీటెయిల్స్ మేనేజ్ చేయాలంటే ఆ మ్యానుఫ్యాక్చరర్ డీటెయిల్స్ ఇక్కడ మేనేజ్ చేసుకోవచ్చు. అడిషనల్ ఏమైనా రిమార్క్స్ ఇవ్వాలంటే ఆ రిమార్క్స్ మనం ఈడనే మేనేజ్ చేసుకోవచ్చు. ఇది కాకుండా
ఇది వచ్చి షిప్పింగ్ టైప్లో వచ్చి ఎయిరా, ల్యాండా, సీయా అని కూడా మనం మేనేజ్ చేసుకోవచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ ఫీచర్ ఏమంటే ఇక్కడ సీరియల్ అండ్ బ్యాచెస్. సో మనం ఐటమ్స్కి వచ్చి సీరియల్ అండ్ బ్యాచెస్ మేనేజ్ చేస్తాము అంటే ఆ సీరియల్ అండ్ బ్యాచెస్ మనం మేనేజ్ చేసుకోవచ్చు. ఆ సీరియల్ అండ్ బ్యాచెస్ మనము ఇన్వెంటరీ ఇన్వర్డ్ అండ్ అవుట్వర్డ్ చేసేటప్పుడు ఆ ట్రాకింగ్ కోసం మనం ఈ ఫీచర్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది కాకుండా ఈ ఐటమ్ మాస్టర్లో మీకు స్టాక్ డేటా అని చెప్తారు. మల్టిపుల్ వేర్ హౌసెస్లో మీరు మేనేజ్ చేస్తారంటే మల్టిపుల్ వేర్ హౌసెస్ లొకేషన్ బేస్ చేసుకొని మీకు ఎన్ని స్టాక్స్ ఉంది అని మనకి ఈడనే చూపిస్తాయి. ఇది కాకుండా మనము రిమార్క్స్లో ఏమైనా అడిషనల్గా ఇన్ఫర్మేషన్స్ కావాలంటే ఆ ఇన్ఫర్మేషన్స్ కూడా మనం ఈడనే మేనేజ్ చేసుకోవచ్చు. ఇది లేకుండా మీకు ఈ రిమార్క్స్ కాలంలో మీకు ఏమైనా రిమార్క్స్ కావాలంటే ఆ రిమార్క్స్ వేసుకోవచ్చు. అది కాకుండా మనం పిక్చర్స్ మేనేజ్ చేస్తామంటే ఆ పిక్చర్స్ ఇక్కడ మేనేజ్ చేసుకోవచ్చు. అటాచ్మెంట్స్ స్పెసిఫిక్గా ఐటమ్స్కి ఏమైనా అటాచ్మెంట్స్ కావాలంటే మీ అటాచ్మెంట్స్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అంతా మనం ఈడనే మేనేజ్ చేసుకోవచ్చు. ఇదే ఐటమ్ మాస్టర్ డేటా అని చెప్తారు. ఈ ఐటమ్కి మీకు వచ్చి ఇది స్టాక్ ఐటమా, సేల్స్ ఐటమా, పర్చేస్ ఐటమా, ఇది మనకి ట్రేడింగ్ ప్రాసెస్ అని చెప్పేటప్పుడు మనం ఇది 3 ఫీచర్స్ని మనము ఎనేబుల్ చేసుకుంటుంటాము. ఇదే ఈ ఫీచర్. ఇప్పుడు స్టాక్లో అంటిక్ చేశానంటే ఈ ఐటమ్ మనము సేల్ అండ్ పర్చేస్ చేసేటప్పుడు స్టాక్లో పోయి మనం కౌంట్ కూర్చోదు. సో ఇదే ఈ ఫ్యూచర్. సపోజ్ సేల్స్ అనేది టిక్ చేయలేదంటే ఈ సేల్స్ చేసేటప్పుడు సేల్స్ ఆర్డర్, సేల్స్ ప్రాసెస్లో, సేల్స్ మాడ్యూల్లో ఏమైనా ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు ఈ ఐటమ్ మాస్టర్ ఆర్డర్ చూపించదు. అదే ఈ ఫీచరు. సో ఇది ఐటమ్ మాస్టర్ డేటా. నెక్స్ట్ వచ్చి మీరు చూసారంటే బిజినెస్ పార్ట్నర్ మాస్టర్ డేటా. బిజినెస్ పార్ట్నర్ మాస్టర్ డేటా అని చెప్పేటప్పుడు బిజినెస్ పార్ట్నర్ మాస్టర్ డేటాలో మీ కస్టమర్ అండ్ వెండర్ డీటెయిల్సే మనం ఇక్కడ మేనేజ్ చేసేది. కస్టమర్ అనేటప్పుడు ఆ కస్టమర్ డేటా, కస్టమర్ టైపు, ఆ కస్టమర్ నేము, ఇలాగ మనం ఈడనే మేనేజ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఒక కస్టమర్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. సో ఇదే కస్టమరు. ఈ కస్టమర్కి వచ్చి ఏ ట్రాన్సాక్షను, ఏం కరెన్సీలో ట్రాన్సాక్షన్స్ మీరు చేస్తుంటారు, వాళ్ళ టెలిఫోన్ నంబరు, మొబైల్ నంబరు, వాళ్ళు షిప్పింగ్ టైపు, ఈమెయిల్ ఐడి, వెబ్సైట్ డీటెయిల్స్, ఏ టైప్ ఆఫ్ బిజినెస్, ఏం ఇండస్ట్రీ, ఎవరు స్పెసిఫిక్ సేల్స్ ఎంప్లాయీ ఎవరైనా మనం దీనికి ఈ స్పెసిఫిక్ కస్టమర్కి వచ్చి మనము మేనేజ్ చేస్తుంటాం, లైక్ అసైన్ చేస్తుంటామంటే ఆ సేల్స్ ఎంప్లాయీ నేమ్ బై డిఫాల్ట్ మనం ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ఇది ఇచ్చినారంటే మీరు డైరెక్ట్గా ఆ సేల్స్ ఎంప్లాయీకి అగెన్స్ట్ కానీ అన్ని సేల్స్ ఆర్డర్ ప్లేస్ అవుతాయి. సో బేస్డ్ ఆన్ సేల్స్ ఎంప్లాయీ మీరు రిపోర్ట్ చూసుకోవచ్చు. ఇది కాకుండా మీరు ఈ మాస్టర్స్లో ఏమంతా చూడొచ్చు అంటే టోటల్ ఈ కస్టమర్ నుంచి ఎన్ని ఆపర్చునిటీస్ ఇప్పుడు వచ్చుండాయి. ఆ ఆపర్చునిటీస్ కావాలంటే ఈడనే మనం క్లిక్ చేసుకొని చూసుకోవచ్చు. విచ్ ఇస్ ఎంక్వైరీ. ఇంకొక టర్మినాలజీలో ఎంక్వైరీ అని చెప్తారు. ఇది వచ్చి ఆర్డర్స్, టోటల్ ఆర్డర్ వాల్యూ ఎంత వచ్చిండాయి ఇది వరకు అని మనం ఈ కస్టమర్కి చూసుకోవచ్చు. కావాలంటే ఈ ఆర్డర్ని క్లిక్ చేశారంటే స్పెసిఫిక్ డేట్ బై డేట్ ఆ ఆర్డర్ డేటు, ఆర్డర్ నంబరు, ఏమైనా రిమార్క్స్ ఇచ్చి ఉంటే రిమార్క్స్, ఎన్ని వాల్యూ, ఎన్ని బ్యాలెన్స్ ఉంది, ఇంకా ఇన్ని ఆర్డర్లో బ్యాలెన్స్ ఉంది ఇంకా అని చూపిస్తాయి. సో ఇది అంటే డెలివరీస్, ఎన్ని డెలివరీస్ ఇది వరకు అయ్యి ఉండాయి. ఇది నెక్స్ట్ చూసారంటే ఇన్వాయిసెస్, అవుట్ స్టాండింగ్ ఇన్వాయిసెస్ అని మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఈ ఇన్వాయిస్లోనే మనం ఏజింగ్ రిపోర్ట్ కూడా చూసుకోవచ్చు. డైరెక్ట్గా ఈ ఏజింగ్ ఇన్వాయిస్ మనం కస్టమర్కి ఈడ నుంచే మనం కస్టమర్కి పంపించవచ్చు. సో టోటల్ అవుట్ స్టాండింగ్ ఇన్వాయిసెస్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇది వచ్చి పేమెంట్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా రీకన్సైల్ అవుతాయి. సో ఇది అన్ని సిస్టమ్ టేక్ కేర్ చేసుకుంటాయి. సో నెక్స్ట్ వచ్చి చూసారంటే కాంటాక్ట్ పర్సన్స్. ఆ స్పెసిఫిక్ కంపెనీలో మీ కాంటాక్ట్ పర్సన్ ఎవరు, ఆ కాంటాక్ట్ పర్సన్ నంబరు, ఇవన్నీ మనం మేనేజ్ చేయాలంటే ఇది ఇక్కడ మేనేజ్ చేసుకోవచ్చు. అడ్రసెస్ వచ్చి షిప్ టు బిల్ టు అడ్రసెస్ మనం మేనేజ్ చేసుకోవచ్చు. ఆ షిప్ టు బిల్ టు అడ్రసెస్ మనకి ఆర్డర్ అండ్ డెలివరీ చేసేటప్పుడు మనకు ఆటోమేటిక్గా ఫెచ్ అవుతాయి. పేమెంట్ టర్మ్స్ కావాలంటే పేమెంట్ టర్మ్స్ మనం ఇక్కడ మేనేజ్ చేసుకోవచ్చు. లైక్ నెట్ 30, నెట్ 40, నెట్ 45, 120. సో అలాగా మనం ఈడనే మనం మేనేజ్ చేసుకోవచ్చు. ఆ కస్టమర్కి క్రెడిట్ లిమిట్ మీరు మేనేజ్ చేస్తున్నారంటే ఆ క్రెడిట్ లిమిట్ మనం ఇక్కడ మేనేజ్ చేసుకోవచ్చు. అది కాకుండా మనకి వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ మేనేజ్ చేసుకోవచ్చు. సో ఇది లేకుండా వాళ్ళకి సంబంధించిన ఏమైనా స్పెసిఫిక్ డాక్యుమెంట్స్ మనం మేనేజ్ చేయాలంటే అది కూడా మనం ఇక్కడ మేనేజ్ చేసుకోవచ్చు. సో ఇదే బిజినెస్ పార్ట్నర్ అని చెప్తారు. ఇప్పుడు నేను ఐటమ్ మాస్టర్ డేటా, బిజినెస్ పార్ట్నర్ మాస్టర్ డేటా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ మీకు ఈ ట్రేడింగ్ ప్రాసెస్ ఎలాగా SAP బిజినెస్ వన్లో మనము చేయబోతామని నేను చెప్పబోతున్నాను. ఫస్ట్ వచ్చి నేను సిఆర్ఎంలో ఉండే ఆపర్చునిటీస్ అని చెప్తారు. ఆ ఆపర్చునిటీస్కి పోతున్నాను. ఆపర్చునిటీస్ అని చెప్పినారంటే ఎంక్వైరీ. సో ఆపర్చునిటీస్లో ఫస్ట్ మీరు చూసారంటే ఏ కస్టమర్కి మీ ఆపర్చునిటీస్ దొరికిండాయి. ఓకే, నేను ఇప్పుడు ఒక మాస్టర్ని శాంపుల్గా ఒక మాస్టర్ని నేను సెలెక్ట్ చేసుకోబోతుంటాను. ఓకే, సో ఇక్కడ చేసుకుంటాను. సో ఆటోమేటిక్గా నాకు క్లోజింగ్ పర్సంటేజ్ అని వస్తాయి. సో ఆపర్చునిటీస్లో నేను
శాంపుల్ ఎంక్వైరీ అని రాసుకుంటాను. సో శాంపుల్ ఎంక్వైరీ అని రాసున్నాను. సో ఆ ఎంక్వైరీలో మీకు వాట్ ఈస్ అమౌంట్, ఎన్ని టోటల్ బిజినెస్ ఎంత వస్తాయి ఆ ఎంక్వైరీ పట్టి అని మనం ఈడ చూసుకోవచ్చు. సో ఇది అన్నీ మీకు ఈడనే ఉంటాయి. సో ఇది కాకుండా మీరు వాళ్ళ ఇంట్రెస్ట్ రేంజ్ ఏమి అని మనం ఈడ చూసుకోవచ్చు. సో ఇది వచ్చి మీరు ఎంక్వైరీ అని చెప్పేటప్పుడు ఎన్ని ఎంక్వైరీస్ మీకు వస్తుంటాయో అన్ని ఎంక్వైరీస్ ఈడనే రికార్డ్ చేసుకోవచ్చు. అటు రికార్డ్ చేసుకున్నారంటే మీకు సమ్మరీ ట్యాబ్ అని ఒకటి ఉంది. ఆ సమ్మరీ ట్యాబ్లో ఇప్పుడు ఓపెన్, వాన్, లాస్ట్ అని ఉంటాయి. లాస్ట్ అని మీరు క్లిక్ చేశారంటే స్పెసిఫిక్ రీజన్ వచ్చి సిస్టమ్ అడుగుతాయి. సో ఈ స్పెసిఫిక్ రీజన్ పట్టుకొని మీరు ఆపర్చునిటీ రిపోర్ట్స్లో ఎన్ని లాస్ అయింది, వాన్ అయింది అని మనం ఈడనే చూసుకోవచ్చు. సో ఇది వచ్చి మనకి ఒక ఫీచర్. ఇది కాకుండా మీరు స్టేజెస్లో పోయారంటే ఇప్పుడు నేను ఒక కస్టమర్ సెలెక్ట్ చేశాను, ఆటోమేటిక్గా నాకు డిఫాల్ట్గా అన్ని డీటెయిల్స్ నాకు వచ్చేసింది. కాంటాక్ట్ పర్సన్, హౌ మచ్ ఇన్వాయిసెస్ ఇదివరకు మనం చేసి ఉంటాము, ఏ డేటు అన్నీ మనకి ఈడనే వచ్చేస్తాయి. సో ఇది వచ్చి నెక్స్ట్ లెవెల్లో మనం స్టేజెస్ అని చూస్తాము. ఈ స్టేజెస్లో మీరు ఏం చేస్తారంటే స్టేజెస్ వచ్చి కాన్ఫిగరబుల్ థింగ్స్ అకార్డింగ్ టు యువర్ బిజినెస్ ప్రాసెస్. మీ బిజినెస్ ప్రాసెస్లో ఎలాగా స్టేజెస్ కావాలని మీరు చెప్తారో అలాగా మనం స్టేజెస్ కాన్ఫిగర్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మీరు వచ్చి ఎంక్వైరీ వస్తాయి. ఎంక్వైరీ అయినాక వెండర్ ఆర్ఎఫ్క్యూ చేస్తారు. ఆర్ఎఫ్క్యూ అయినాక మీరు కొటేషన్ సబ్మిట్ చేస్తారు. కొటేషన్ అయినాక ఆర్డర్ ప్లేస్ చేస్తారు. సో నేను ఇలాగ ఫస్ట్ ఎంక్వైరీ అని ఒక ఇదిలో సెలెక్ట్ చేస్తాను. నాకు ఎంక్వైరీ వచ్చేసింది, నా ఎంక్వైరీ అయ్యింది. నేను ఇప్పుడు దీన్ని యాడ్ చేస్తాను. యాడ్ చేసినాక స్టేజెస్లో నేను పోతుంటాను. ఇప్పుడు స్టేజెస్లో నేను పోయానంటే దీంట్లోనే మీరు వచ్చి ఫ్రమ్ ఎంక్వైరీ నుంచి మీరు కొటేషన్ చేసేది, కొటేషన్ రివిజన్స్ మేనేజ్ చేసేది, ఆర్డర్స్ మేనేజ్ చేసేది, ఇది అన్నీ మనం ఈడనే చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఫస్ట్ నాకు ఎంక్వైరీ అయింది. ఎంక్వైరీ అయినాక నేను ఒక కొటేషన్ ప్రిపేర్ చేయబోతున్నాను. ఆ కొటేషన్ ప్రిపేర్ చేసేదానికి నేను కొటేషన్ అని సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ కొటేషన్ అనేటప్పుడు కొటేషన్ అని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాను. నా కొటేషన్ రివిజన్స్ ఉన్నాయంటే ఆ కొటేషన్స్ 1, 2 మనం ఆడ స్టేజెస్ కూడా మనం మేనేజ్ చేసుకోవచ్చు. రివిజన్స్ అన్ని మేనేజ్ చేసుకోవచ్చు. సో కొటేషన్స్ అని చెప్పేటప్పుడు ఈడ నాకు కొటేషన్స్ క్రియేట్ చేసే ఆప్షన్ ఉంది. నేను కొటేషన్స్ అని సెలెక్ట్ చేసుకుంటాను. ఈడ వచ్చి నేను ఇప్పుడు ఈ కొటేషన్ న్యూగా నేను ప్రిపేర్ చేయబోతున్నాను. సో న్యూ అనే ఆప్షన్ నేను సెలెక్ట్ చేస్తుంటాను. ఇప్పుడు న్యూగా సెలెక్ట్ చేసినాను. నాకు కొటేషన్ ఫ్రమ్ ఎంక్వైరీ నుంచి ఓపెన్ అయిపోయింది. సో ఈడ చూసారంటే ఆటోమేటిక్గా నేను ఆపర్చునిటీలో ఏ కస్టమర్ని సెలెక్ట్ చేస్తానో, ప్రాస్పెక్ట్ని సెలెక్ట్ చేస్తానో ఆ ప్రాస్పెక్ట్ని నాకు ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేసింది. సో ఆ కరెన్సీ ఏంటి, ఎవరు కాంటాక్ట్ పర్సన్, అన్ని డీటెయిల్స్ నాకు వచ్చేసింది. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చేయబోతున్నానంటే నాకు వచ్చి ఏం ప్రోడక్ట్, ఆ ప్రోడక్ట్ని నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఇంకొక ప్రోడక్ట్ కావాలంటే నేను ఇంకొక ప్రోడక్ట్ని సెలెక్ట్ చేస్తాను. సో ఇప్పుడు నేను ప్రోడక్ట్ అని సెలెక్ట్ చేశాను. ఈ కొటేషన్లో నేను జస్ట్ ఒక 3 క్వాంటిటీ అని వేస్తాను. ఇది ఒక క్వాంటిటీ అని వేసి ఉంటాను. ఇది వచ్చి 2 క్వాంటిటీ అని చేంజ్ చేసుకుంటాను. సో ఆటోమేటిక్గా నా టోటల్ వాల్యూ అని చేంజ్ అయిపోతాయి. నాకు ప్రైజింగ్ చూసారంటే నా ప్రైస్ లిస్ట్ నేను చెప్పాను కదా, ప్రైస్ లిస్ట్ నుంచి ఇక్కడ ఆటోమేటిక్గా యూనిట్ ప్రైస్ వచ్చేస్తాయి. ఈ యూనిట్ ప్రైస్ పట్టుకొని ఈ యూనిట్ ప్రైస్లో మీరు టాలరెన్స్ ఇవ్వాలా, ప్లస్ నాకు వచ్చి మా సేల్స్ పర్సన్ వచ్చి 25% డిస్కౌంట్ ఇవ్వచ్చు, 30% డిస్కౌంట్ ఇవ్వచ్చు అని చెప్పారంటే ఆ 25%, 35% డిస్కౌంట్ టాలరెన్స్ ఇచ్చినామంటే సిస్టమ్ ఆటోమేటిక్గా దానికి పైన వాళ్ళు డిస్కౌంట్ ఇస్తారంటే సిస్టమ్ ఆటోమేటిక్గా బ్లాక్ చేస్తాయి. లేకపోతే మనం అప్రూవల్స్ కూడా సెండ్ చేసుకోవచ్చు. సో ఈడ వచ్చి ఆటోమేటిక్గా మెసేజ్ అండ్ అలర్ట్స్ అని ఒక ఆప్షన్ ఉంది. ఇది ఒక ఎగ్జాంపుల్కి చూపిస్తాను, మనం ఇది కాన్ఫిగర్ చేసుకోవచ్చు. సో ఇలాగ పాపప్ వచ్చి రెస్పెక్టివ్ మేనేజర్స్కి పోతాయి. ఏమంటే సేల్స్ కొటేషన్లో ఈ స్పెసిఫిక్ సేల్స్ ఎంప్లాయీ ఈ కస్టమర్కి కొటేషన్ వచ్చి బిలో టాలరెన్స్లో వచ్చి మీకు యాడ్ చేయబోతున్నాడు. సో మీరు అప్రూవ్ చేస్తారా లేదా, ఇలాగ మీకు అలర్ట్స్ అండ్ అప్రూవల్స్ వస్తాయి. మీరు అప్రూవ్ చేసినాక వాళ్ళు కొటేషన్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇదే వచ్చి ఈ ప్రాసెస్. మళ్ళీ డిస్కౌంట్ అయినాక మీకు ఆటోమేటిక్గా ఈ ప్రాసెస్లో మీకు ఇది వచ్చి ఈడ మనం జిఎస్టీ వచ్చి మనకి ఆటోమేటిక్గా వస్తాయి. సో జిఎస్టీ ఎన్ని అని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఐజిఎస్టీని సెలెక్ట్ చేసుకుంటాను. సో వ్యాట్ క్యాల్కులేషన్స్ ఆటోమేటిక్గా అయ్యి మీరు చూసినారంటే కింద టోటల్ సమ్మరీలో మనకి ట్యాక్స్ ఎంత ఉంది అని చూసుకోవచ్చు. ఈడ చూసారంటే ఓపెన్ క్వాంటిటీ అని చెప్పేటప్పుడు
ఇప్పుడు నేను ఈ ఐటెంకి వచ్చి నాకు ఎన్ని కావాలా అని ఫోర్కాస్ట్ అని చెప్పేది. సో దీంట్లో వచ్చి మీకు ఆటోమేటిక్గా ఎన్ని ఓపెన్ క్వాంటిటీ ఉంది అని ఈడ వచ్చేస్తాయి. సో ఈడ వచ్చి ఇన్ స్టాక్ అని చెప్తారు. ఇన్ స్టాక్ అనేటప్పుడు మీరు డాక్యుమెంట్ లెవెల్లోనే ఈ స్పెసిఫిక్ ఐటెంకి ఈ వేర్హౌస్లో ఎన్ని స్టాక్ ఉంది, టోటల్ ఎన్ని స్టాక్ ఉంది అని మనం ఈడనే చూసుకోవచ్చు. కమిటెడ్ అని చెప్పేటప్పుడు ఇప్పుడు ఏమైనా ఈ ఐటెంకి వేరే ఏమైనా ఆర్డర్స్ ఉంటే, ఓపెన్ ఆర్డర్స్ ఉంటే, వేరే ఎవరైనా వేసి ఉంటే, లేకపోతే సేమ్ సేల్స్ ఎంప్లాయీ వేసి ఉంటే దాంట్లో వచ్చి మీకు 4 అని చూపించాయి. ఈ 4 ఏమని చూసారంటే ఆ స్పెసిఫిక్ ఐటెంకి వచ్చి ఆల్రెడీ ఓపెన్ ఆర్డర్స్ ఉంది అదే అని మనకి ఇండికేట్ చేస్తుంది. ఆర్డర్స్ అని చెప్పేటప్పుడు మనకి ఈ ఆర్డర్స్ వచ్చి ఎన్ని పిఓ ఆర్డర్ చేసి ఉండారు, పర్చేస్ ఆర్డర్ రేస్ చేసి ఉండారు, ఇంకా మనకి స్టాక్ రాలేదు. సో ఎన్ని ఆల్రెడీ ఆర్డర్డ్ ఇలాగా మనకి ఎవరైనా చేసి ఉంటే ఆ ఇన్ఫర్మేషన్స్ మనకి ఈడ వస్తాయి. ఓకే, సో ఈడ చూసారంటే రైట్ సైడ్లో మన పోస్టింగ్ డేటు, వ్యాలిడ్ అంటిల్ ఇది మనం కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. డాక్యుమెంట్ డేట్ ఆటోమేటిక్గా వస్తాయి. ఓకే, సో ఈడ వచ్చి షిప్ టు బిల్ టు అడ్రసెస్లో బిజినెస్ పార్ట్నర్లో ఏం మాస్టర్స్ ఉందో ఆ మాస్టర్స్ పట్టుకొని డిఫాల్ట్గా మనకు ఈడ వస్తాయి. బిల్ టు అడ్రస్, షిప్ టు అడ్రస్ ఏమైనా చేంజ్ అవుతాయి. మాస్టర్లోంచి మనం సెలెక్ట్ చేసుకోవాలని అగైన్ ఈడ వచ్చి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఆటోమేటిక్గా వచ్చేది కూడా మనం ఈడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో అకౌంటింగ్ చూసారంటే అగైన్ పేమెంట్ టర్మ్స్ బై డిఫాల్ట్ ఆర్డర్ నుంచి వస్తాయి. సో పేమెంట్ టర్మ్స్ కావాలంటే పేమెంట్ టర్మ్స్ మనం చేంజ్ చేసుకోవచ్చు. సో ఈడ వచ్చి మీకు అటాచ్మెంట్స్ ఏమైనా కావాలంటే ఆ స్పెసిఫిక్ కొటేషన్కి అటాచ్మెంట్స్ కావాలంటే అటాచ్మెంట్స్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నాకు అటాచ్మెంట్స్ ఇప్పుడు అన్ని ట్యాబ్లు ఎక్స్ప్లెయిన్ చేశాను, కొటేషన్ అన్ని ఇది చేశాను. సో ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నాను. నా కొటేషన్ యాడ్ అయిపోయింది. ఇప్పుడు నేను బ్యాక్ టు ఎంక్వైరీ పోతుంటాను. ఈ ఎంక్వైరీ వచ్చినానంటే నాకు ఈ ఆపర్చునిటీస్లో నేను కొటేషన్ ఎంక్వైరీ క్రియేట్ చేశాను. ఎంక్వైరీ తర్వాత సెకండ్ స్టేజ్లో కొటేషన్ క్రియేట్ చేశాను. ఈ కొటేషన్స్లో నేను సబ్మిట్ చేశాను. ఇప్పుడు నా కొటేషన్ మనం చూడాలంటే ఆ కొటేషన్ నేను అగైన్ ఈడ నుంచి క్లిక్ చేస్తుంటాను, నాకు ప్రివ్యూ వస్తాయి. ఇది వచ్చి మనం లేఅవుట్ కొటేషన్ ఎలాగ ఉంటాయని మీరు ఈడనే చూసుకోవచ్చు. ఇది చూసారంటే ఈ కొటేషన్స్లో ఇప్పుడు కొటేషన్స్లో ఇది అన్నీ ఒక శాంపులే. ఈ కొటేషన్స్ వచ్చి మన లోగో ఇక్కడ పెట్టుకునేది, డీటెయిల్స్ అడ్రస్, కంపెనీ డీటెయిల్స్ అని మేనేజ్ చేసేది, డాక్యుమెంట్ నంబర్ ప్రిఫిక్స్ ఆఫీస్ మనం కాన్ఫిగర్ చేస్తుంటే ఎలాగ కావాలో అలాగే వస్తాయి. డాక్యుమెంట్ డేటు, పేజ్ నెంబర్స్, ఆ కస్టమర్ డీటెయిల్స్, వాళ్ళ ట్యాక్స్ నంబర్స్, రెఫరెన్స్ ఏమైనా రాసున్నామంటే ఆ రెఫరెన్స్ డీటెయిల్స్, కాంటాక్ట్ పర్సన్ డీటెయిల్స్, డెలివరీ అడ్రస్ ఇది అన్నీ వస్తాయి. ఈడ చూసారంటే లైన్ లెవెల్లో మీకు ఆ పంప్ డీటెయిల్స్, ఆ పంప్ని వచ్చి ఆ పంప్ ఎన్ని క్వాంటిటీ, ఎన్ని ప్రైసు, ఆ పంప్ కూడా పంప్నికి సంబంధించిన ఫొటోసు, ఆ డిస్కౌంట్ ఎంత ఇచ్చిండాము, ఐటమ్ కోడ్ ఏంటి, ట్యాక్స్ డీటెయిల్స్ ఏంటి, ఆ ట్యాక్స్ డీటెయిల్స్ పట్టుకొని టోటల్ అమౌంట్ ఎంత, పేమెంట్ టర్మ్స్ ఎంత, ఏ షిప్పింగ్ టైప్లో మనం మేనేజ్ చేస్తుంటాము. ఇది కాకుండా మన దీంట్లో వచ్చి బ్యాంక్ డీటెయిల్స్ కావాలంటే ఆ బ్యాంక్ డీటెయిల్స్ ఫర్దర్గా మనకి సంబంధించిన డీటెయిల్స్ అని ఏమైనా ఎంటర్ చేయాలంటే అది కూడా మనం ఇక్కడ మేనేజ్ చేసుకోవచ్చు. సిఇఓ, షేర్ హోల్డర్సు, హెడ్ క్వార్టర్స్ డీటెయిల్స్, వెబ్సైటు, ఫోన్ నంబరు ఇది అన్నీ మనకు ఆప్షనే. ఇది అన్నీ మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే మన రెస్పెక్టివ్ ఫోటోస్ మనం ఈడ పెట్టుకోవచ్చు. సో ఇది వచ్చి లేఅవుట్. ఈ లేఅవుట్ని మీరు డైరెక్ట్గా కస్టమర్కి ఫ్రమ్ ఎస్ఏపి నుంచే పంపించవచ్చు. సో ఆ ఆప్షన్ కూడా ఈడనే మెయిల్ ఆప్షన్స్ ఈడనే ఉంటాయి. సో ఈడ చూసారంటే మెయిల్ ఆప్షన్స్ ఈడనే ఉంటాయి. దీంట్లోంచి మనం చేసుకోవచ్చు. డైరెక్ట్గా ప్రింట్ కావాలంటే మనం ప్రింట్ కూడా చేసుకోవచ్చు. సో కమింగ్ బ్యాక్ టు ఎంక్వైరీ ఆపర్చునిటీస్కి వస్తున్నాను. సో ఇప్పుడు నాకు ఎంక్వైరీ అయింది, కొటేషన్స్ అయింది. కొటేషన్స్ తర్వాత నేను ఇప్పుడు ఆర్డర్ వేయబోతున్నాను. సో నెక్స్ట్ వచ్చి నాకు ఆర్డరు
ఇప్పుడు నేను ఆర్డర్ వేయబోతున్నాను. ఈ ఆర్డర్లో ఫస్ట్ కొటేషన్ అయింది. ఇప్పుడు నేను ఆర్డర్ అని కన్వర్ట్ చేస్తాను. ఈ ఆర్డర్ అని కన్వర్ట్ చేస్తున్నాను. ఈ కన్వర్ట్ అయినాక నేను సేల్స్ ఆర్డర్ అని సెలెక్ట్ చేస్తాను. సేల్స్ ఆర్డర్ నాకు ఇప్పుడు ఆల్రెడీ కొటేషన్ చేశాను. ఆ కొటేషన్ నుంచి నేను ఆర్డర్ వేయబోతున్నాను. ఇక్కడ న్యూ పోతున్నాను. న్యూ పోయినాక నాకు ఆటోమేటిక్గా కస్టమర్ వచ్చేస్తాడు. ఇది వచ్చి మీరు ఇక కాపీ టు కాపీ ఫ్రమ్ ఆప్షన్స్ ఉంది. ఆ కాపీ ఫ్రమ్ ఆప్షన్స్ అనేటప్పుడు ఆల్రెడీ కొటేషన్స్ రైజ్ చేస్తుంటే ఆ కొటేషన్స్ మనకి ఇక్కడ లిస్ట్ అవుతాయి. నేను ఇప్పుడు ఆర్డర్ నుంచి సేల్స్ ఆర్డర్ వచ్చేసాను. సేల్స్ ఆర్డర్లో న్యూ అని క్లిక్ చేశాను. సేల్స్ ఆర్డర్లో న్యూని క్లిక్ చేసినాక నాకు వచ్చి కాపీ ఫ్రమ్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఆ కాపీ ఫ్రమ్ ఆప్షన్స్లో నాకు ఆల్రెడీ వేసిన కొటేషన్స్ నాకు చూపిస్తాయి. ఆ సేల్స్ కొటేషన్ క్లిక్ చేశానంటే నాకు లిస్ట్ ఆఫ్ కొటేషన్స్ ఆల్రెడీ ఏమైనా ఓపెన్గా ఉన్నిందంటే అది చూపిస్తాయి. నేను ఇప్పుడే ఒక కొటేషన్ యాడ్ చేశాను. ఆ కొటేషన్ నాకు చూపిస్తుంది. ఆ కొటేషన్ని నేను చూస్ చేశానంటే సిస్టమ్ వచ్చి ఐటమ్స్ లిస్ట్ అన్నీ చూపిస్తాయి. ఎస్ టు ఆల్ని చూసారంటే నాకు వచ్చి అన్నీ చూపిస్తాయి. సో ఈడ నాకు వాట్ ఎవర్ నేను కొటేషన్లో సెలెక్ట్ చేశాను ఆ ఐటమ్ ఆ క్వాంటిటీ అన్నీ ఆటోమేటిక్గా నాకు ఈడ ఫెచ్ అయిపోతాయి. సో నేను ఈ డెలివరీ డేట్ అని ఇచ్చానంటే నాకు ఈ కొటేషన్ యాడ్ చేసుకోవచ్చు. నేను అగైన్ వచ్చి சாரிடா அந்த காப்பி ஃப்ரம்லேருந்து வரேன் திரும்ப. నేను ఇప్పుడు ఎంక్వైరీ నుంచి ఆపర్చునిటీస్ వచ్చేసాను. ఆపర్చునిటీస్ నుంచి నాకు సేల్స్ కొటేషన్ వచ్చేసింది. సేల్స్ కొటేషన్ తర్వాత సేల్స్ ఆర్డర్ వచ్చేసింది. ఆ సేల్స్ ఆర్డర్లో నాకు కాపీ ఫ్రమ్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఆల్రెడీ వేసిన సేల్స్ కొటేషన్ నాకు చూపిస్తాయి. ఆ సేల్స్ కొటేషన్ని నేను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ సేల్స్ కొటేషన్ సెలెక్ట్ చేశానంటే అన్ని ఇన్ఫర్మేషన్స్ నాకు ఇక్కడ వచ్చేస్తాయి. నేను కొటేషన్లో ఏం ఐటమ్ సెలెక్ట్ చేస్తానో, ఏం క్వాంటిటీ, ఏం ప్రైస్ అని ఆటోమేటిక్గా ఫెచ్ అయిపోతాయి. సో నేను ఫినిష్ అని ఇచ్చానంటే ఆటోమేటిక్గా సిస్టమ్ వచ్చి వాట్ ఎవర్ కొటేషన్లో నేను ఉన్నిందో అది అన్నీ మనకి ఇక్కడ వచ్చేస్తాయి. నేను డెలివరీ డేట్ ఇక్కడ ఎంట్రీ చేసేసి నేను సేల్స్ ఆర్డర్ని యాడ్ చేస్తాను. సో వన్స్ నేను సేల్స్ ఆర్డర్ని యాడ్ చేసినాక నాకు సిస్టమ్ ఆటోమేటిక్గా ఆ ఆర్డర్ని చూపిస్తాయి. సో సేల్స్ ఆర్డర్ని అగైన్ నేను ప్రివ్యూ చేశానంటే లేఅవుట్ నాకు చూపిస్తాయి. ఆర్డర్ కన్ఫర్మేషన్ అని ఒక ఫీచర్, ఆర్డర్ కన్ఫర్మేషన్ అనే లేఅవుట్ మీరు వచ్చి మీ కస్టమర్కి పంపించుకోవచ్చు. ఇది ఆర్డర్ కన్ఫర్మేషన్ అనేది. ఈ ఆర్డర్ కన్ఫర్మేషన్లో మీకు సేమ్ డాక్యుమెంట్ నెంబరు, డెలివరీ డేటు, డాక్యుమెంట్ డేటు, కస్టమర్ రెఫరెన్సెస్ ఎలాగ మీకు కొటేషన్లో ఉంది, డెలివరీ డేటు, క్యాన్సిలేషన్స్ డేటు, ఆ పంప్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్, దానికి సంబంధించిన పిక్చర్సు, అది అన్నీ మీకు ఏడనే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. పేమెంట్ టర్మ్స్ కావాలంటే పేమెంట్ టర్మ్స్ వచ్చేస్తాయి. సేల్స్ కొటేషన్స్, మోడ్ ఆఫ్ పేమెంటు, అది అన్నీ మీకు ఈడనే వచ్చేస్తాయి. సో ఆటోమేటిక్గా మీరు డైరెక్ట్గా దీన్ని పీడిఎఫ్గా మీరు తీసి కస్టమర్కి సెండ్ చేసుకోవచ్చు. లేకపోతే ప్రింట్ ఇచ్చారంటే మీకు ప్రింటర్లో ప్రింట్ వచ్చేస్తాయి. ఇది కాకుండా డైరెక్ట్గా మెయిలింగ్ ఆప్షన్స్ అని ఉంది. సో సేల్స్ ఆర్డర్ నేను యాడ్ చేసేసాను. ఇప్పుడు నేను దీనికి పోతుంటాను, ఆపర్చునిటీకి పోతాను. ఆపర్చునిటీని అప్డేట్ చేస్తాను. నాకు ఈ ఆపర్చునిటీ అయ్యింది. ఈ ఆపర్చునిటీని నేను ఆర్డర్గా కన్వర్ట్ చేసేసాను. సో నేను వాన్ అనే ఆప్షన్ని అప్డేట్ చేస్తున్నాను. సో ఈడ నాకు వాన్ అని అప్డేట్ చేశాను. మీకు ఆపర్చునిటీస్ రిలేటెడ్గా రిపోర్ట్స్ కావాలంటే ఆ రిపోర్ట్స్లో మనము ఆపర్చునిటీ రిపోర్ట్స్ అన్నీ చూసుకోవచ్చు. నేను ఈ ఆపర్చునిటీ రిపోర్ట్ అని ఒక రిపోర్ట్ ఉంది. ఆ రిపోర్ట్లో నాకు ఆపర్చునిటీ నంబరు, ఆపర్చునిటీ ఇన్ఫర్మేషన్స్, కస్టమర్ నేము, ఎవరు దాన్ని మేనేజ్ చేస్తుంటారు, లాస్ట్ స్టేజ్ ఏమిటి, పొటెన్షియల్ అమౌంట్ ఏంటి. ఇప్పుడు నేను నా ఆపర్చునిటీలో ఏది నాకు పెద్ద అమౌంట్ అని మనం డబుల్ క్లిక్ చేసి చూసామంటే నాకు ఆ డిసెండింగ్ ఆర్డర్, అసెండింగ్ ఆర్డర్లో మనకి ఆపర్చునిటీస్ చూపిస్తాయి. సేల్స్ ఎంప్లాయీ వైజ్ చూసాలంటే సేల్స్ ఎంప్లాయీ వైజ్ మనం చూసుకోవచ్చు. ఓకే, ఈడ వాన్ లాస్ట్ అని ఫిల్టర్ చేసి చూడాలంటే వాన్ లాస్ట్ అని ఫిల్టర్ చేసి మనం ఈడ చూసుకోవచ్చు. ఆ స్పెసిఫిక్గా మనకి ఎలాగ రిపోర్ట్స్ కావాలో అలాగ మనం ఈడ చూసుకోవచ్చు. సేమ్ ఇలాగ ఆపర్చునిటీస్లో ఆపర్చునిటీ స్టేజ్ వైజ్ రిపోర్ట్స్, వాన్ అండ్ లాస్ట్ రిపోర్ట్స్, ఇది అన్నీ మనం రిపోర్ట్స్ ఈడనే చూసుకోవచ్చు. ఈ అనాలిసిస్ మనం ఈడ చేసుకోవచ్చు. ఓకే, ఆపర్చునిటీ పైప్ లైన్ అని చెప్తారు. స్టేజ్ వైజ్ ఎన్ని ఆపర్చునిటీస్ మనకి ఉంది, వాట్ ఈస్ ద ఎక్స్పెక్టెడ్ టోటల్, ఇది కూడా మనం ఈడనే చూసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ కొటేషన్ తర్వాత ఆర్డర్ అయింది. ఈ ఆర్డర్ నేను ఇప్పుడు
నా దగ్గర స్టాక్ ఉందా లేదా, నేను ఇప్పుడు డెలివరీ చేయాలా, నాకు డెలివరీ డేట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఏం చేయాలా? ఇప్పుడు నేను వచ్చి ఇక్కడ చూసానంటే నాకు స్టాక్ లేదంటే నేను ఏం చేయాలా? సో నెక్స్ట్ నాకు ఎస్ఏపిలో ఒక ఆప్షన్ ఉంది, అలో ప్రొక్యూర్మెంట్. నేను స్టాక్ నా దగ్గర లేదు. సో నేను ఇప్పుడు ఏం చేయాలా? ప్రొక్యూర్మెంట్ చేయాలా. ప్రొక్యూర్మెంట్కి నేను వెండర్కి వచ్చి పర్చేస్ రిక్వెస్ట్ రైజ్ చేయాలా. సో నేను అప్డేట్ చేస్తున్నాను. ప్రొక్యూర్మెంట్ అనే ఆప్షన్లో ఆ ఆర్డర్లో కన్ఫర్మ్ చేశానంటే నాకు ఒక ఫీచర్ ఓపెన్ అవుతాయి. ప్రొక్యూర్మెంట్ విజార్డ్ అని చెప్తారు. ఆ ప్రొక్యూర్మెంట్ విజార్డ్లో ఎవరు కస్టమరు, ఆ కస్టమరు ఏ కొటేషన్కి అగెన్స్ట్గా ఆర్డరు, ఆ ఆర్డర్ని బట్టి ఎన్ని ఐటము, ఆ ఐటమ్కి వచ్చి మీకు ఎన్ని రోజుల్లో మనకి ఆర్డర్ కావాలా. ఈడ వచ్చి మనం ఆప్షన్స్ ఉంది. డైరెక్ట్గా స్పెసిఫిక్ వెండర్కి మీరు పర్చేస్ రైజ్ చేస్తారంటే డైరెక్ట్గా పర్చేస్ ఆర్డర్ రైజ్ చేసుకోవచ్చు. లేకపోతే మల్టిపుల్ వెండర్స్ని మనం మేనేజ్ చేయాలంటే మల్టిపుల్ వెండర్స్కి మనం రిక్వెస్ట్ పంపించాలంటే ఆ రిక్వెస్ట్ మనం ఈడనే పంపించుకోవచ్చు. ఈడ వచ్చి మనకి రిక్వైర్డ్ డేటు, వ్యాలిడ్ అంటీలు అన్నీ మనం ఇచ్చుకోవచ్చు. డైరెక్ట్గా ఈ పర్చేస్ రిక్వెస్ట్ మీ వెండర్కి పోయేలాగా మనం పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ నాకు ఇప్పుడు పర్చేస్ రిక్వెస్ట్ క్రియేట్ అయిపోయింది. డాక్యుమెంట్ నెంబర్ 234. సో ఈ డాక్యుమెంట్ నెంబర్ ఆటోమేటిక్గా ఆ ఐటమ్ని పట్టుకొని ఆ ఐటమ్ నుంచి నాకు అన్నీ ఈడ వచ్చేస్తాయి. సో ఈడ మీరు చూసారంటే ఒక ఫంక్షన్ ఉంది. డిఫాల్ట్గా మీ ఐటమ్కి స్పెసిఫిక్గా ఏ సప్లయర్ అన్నా డిఫాల్ట్ సప్లయర్ మనం మాస్టర్లో సెట్ చేసామంటే అది వచ్చి మీకు ఆటోమేటిక్గా ఈ పర్చేస్ కొటేషన్లో వచ్చేస్తాయి. కావాలంటే మనం ఎవరైనా మార్చుకోవచ్చు, ఎవరు కావాలో అలాగా మనం మార్చుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నాకు పర్చేస్ రిక్వెస్ట్ రైస్ అయిపోయింది. పర్చేస్ రిక్వెస్ట్ పట్టుకొని నేను ప్రైసెస్ ఫైనలైజ్ చేస్తున్నాను. ఈ ప్రైసెస్లో నేను వచ్చి పర్చేస్ ఆర్డర్ కన్ఫర్మ్ చేయబోతున్నాను. సో నాకు ఇక్కడ కాపీ టు ఫంక్షన్ ఉంది. కాపీ టు ఫంక్షన్లో నేను డైరెక్ట్గా పర్చేస్ ఆర్డర్ రైజ్ చేస్తాను. ఈ పర్చేస్ ఆర్డర్లో నేను ఇప్పుడు డిఫాల్ట్ అని ఆర్డర్ సెలెక్ట్ అయ్యిందంటే మీకు ఆటోమేటిక్గా ఆ సప్లయర్ ఇక్కడ వచ్చేస్తాయి. నాకు ఈ 2 ఐటమ్ వేరే సప్లయర్ నుంచి తీయాలా అని ఒక నిర్బంధం ఉన్నిందంటే నేను వేరే కస్టమర్ నేమ్ నేను ఈడ సెలెక్ట్ చేసుకుంటాను. సో నాకు ఈడ చూసారంటే ఇది ఎందుకు సెలెక్ట్ చేశానంటే మన కస్టమర్ వచ్చి మీరు వేరే కరెన్సీలో ట్రాన్సాక్షన్ చేయబోతారంటే దాన్ని కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో వేరే కరెన్సీ కూడా మనకి వచ్చి ఇక్కడ ఆప్షన్ ఉంది. వేరే కరెన్సీ ఇంపోర్ట్ చేస్తుంటారు అలాగా ఉన్నిందంటే సో అలాగా మీకు ఫారిన్ వెండర్స్ కూడా మనము పీఓలో సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఆటోమేటిక్ కన్వర్షన్స్ ఆ రోజుకి ఎక్స్చేంజ్ రేట్ పట్టుకొని సిస్టమ్ ఆటోమేటిక్గా క్యాలిక్యులేషన్ అయిపోతాయి. సో ఇప్పుడు నేను మనకి డెమో ప్రాసెస్ కోసం మనం ఇక్కడ ఒక లోకల్ వెండర్ని సెలెక్ట్ చేస్తున్నాము. సో నేను ఇక్కడ సెలెక్ట్ చేసేసాను. ఇప్పుడు సిస్టమ్ ఆటోమేటిక్గా నాకు ఒక నోటిఫికేషన్ ఇస్తాయి. లోకల్ అంటే మీకు ఐజిఎస్టీ అంటే మేము ఏ ఐజిఎస్టీ ఎన్ని పర్సెంటేజ్ మీరు సెలెక్ట్ చేయాలా అని చూపిస్తాయి. సో నేను సెలెక్ట్ చేసుకుంటాను. సో క్వాంటిటీ ఎంత, ఏం యూఏఎం నంబరు, ఎన్ని ప్రైస్లో మీరు తీస్తుండారు, డిస్కౌంట్ ఏమైనా ఇచ్చుండారా. సో ఇలాగ మనం అన్నీ ఈడ చూసుకోవచ్చు. వాట్ ఈస్ ద ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేటు ఇది అన్న మనం ఈడ మేనేజ్ చేసుకోవచ్చు. సో ఇది కాకుండా లాజిస్టిక్స్లో ఆ వెండర్ డీటెయిల్స్, ఎవరికి ఆ వెండర్ వచ్చి ఆడ షిప్పింగ్ చేయబోతున్నాడు అన్నీ ఉంటే ఈడ వచ్చి మీ వెండర్కి రిలేటెడ్ అయిన ఏమైనా అటాచ్మెంట్స్ ఉంటే ఆ అటాచ్మెంట్స్ కూడా మనం ఈడ మేనేజ్ చేసుకోవచ్చు. సో అటాచ్మెంట్స్ ఇక్కడ అటాచ్ చేసుకొని నేను పర్చేస్ ఆర్డర్ యాడ్ చేస్తాను. సో పర్చేస్ ఆర్డర్ యాడ్ అయిపోయింది. నాకు పర్చేస్ ఆర్డర్ యాడ్ అయినాక నేను పర్చేస్ ఆర్డర్ మీకు ఇప్పుడు డిస్ప్లే చేస్తున్నాను. నేను ఇప్పుడు ఈడ నుంచి ఒక వండర్ఫుల్ ఫీచర్ చూపించబోతున్నాను. సో నాకు ఈ పర్చేస్ ఆర్డర్ అయ్యింది, మనకి కొటేషన్ నుంచి ఇది వరకు వచ్చేసింది. నాకు ఇది వరకు ఏమైంది తెలియాలంటే ఈడ ఒక ఆప్షన్ ఉంది. రైట్ క్లిక్ చేసి రిలేషన్షిప్ మ్యాప్ అని ఒక ఆప్షన్ ఉంది. ఆ రిలేషన్షిప్ మ్యాప్ అని క్లిక్ చేశారంటే సో నాకు ఫ్రమ్ ఆపర్చునిటీ, మనం ఆపర్చునిటీ నుంచి ఏ కొటేషన్ వేసినాము, ఏ కొటేషన్ నుంచి ఆర్డర్ వచ్చింది, ఆ ఆర్డర్ నుంచి ఏ రిక్వెస్ట్, ఆ రిక్వెస్ట్ నుంచి ఏం పర్చేస్ ఆర్డరు, ఇది అన్నీ మనకి ఈడే వచ్చేస్తాయి. సో ఈ రిలేషన్షిప్ మ్యాప్ మీకు క్లియర్ పిక్చర్ ఇస్తాయి. ఏమంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ ఆర్ బ్యాక్ అండ్ ఫ్రంట్. ఎలాగైనా మనం ఏ ట్రాన్సాక్షన్ పోయి మనం రిలేషన్షిప్ మ్యాప్ మనం చూసామంటే మనకి ఆ రిలేషన్షిప్ మ్యాప్లో ఆ ట్రాన్సాక్షన్స్కి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్, అన్ని వర్క్లో మనకి ఈడ చూపిస్తాయి. సో ఇప్పుడు నేను
ఇదే చూపిస్తున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ పర్చేస్ ఆర్డర్కే నేను పోతున్నాను. నాకు ఇప్పుడు స్టాక్ వచ్చేసింది. నా స్టోర్స్ పర్సన్ వచ్చి నాకు ఈ పీఓకి అగెన్స్ట్గా నాకు స్టాక్ వచ్చేసింది అని చెప్తున్నారు. సో నెక్స్ట్ నేను స్టాక్ అన్నీ కరెక్ట్గా ఉంది చెక్ చేసుకొని నేను కాపీ టు గుడ్స్ రిసిప్ట్ అగెన్స్ట్ పీఓ. సో జిఆర్పిఓ చేస్తున్నాను. గుడ్స్ రిసిప్ట్ అగెన్స్ట్ పీఓ అని చెప్తారు ఈ ఎస్ఏపి టర్మినాలజీలో. సో నాకు మాన్యువల్గా నేను ఇప్పుడు 2 క్వాంటిటీ వచ్చిందంటే ఆ 2 క్వాంటిటీ అని మనం చేంజ్ చేసుకోవచ్చు. సో నేను 3 క్వాంటిటీ చేంజ్ చేయలేదు. సో నాకు పార్షియల్ డెలివరీ చేస్తారు వెండర్ అంటే ఆటోమేటిక్గా సిస్టమ్ ఈడ వచ్చి మీకు ఎన్ని రిసీవ్ అయింది, ఎన్ని ఓపెన్గా ఉంది అని మనకి ఈడ చూపిస్తాయి. ఈ వెండర్కి ఇప్పుడు నాకు అన్ని క్వాంటిటీ వచ్చేసింది. సో నేను యాడ్ చేస్తాను. యాడ్ చేసేటప్పుడు నాకు సీరియల్ నెంబర్ ఏమైనా మీ ఐటమ్కి వచ్చి సీరియల్ నెంబర్ మేనేజ్ చేయాలా స్పెసిఫిక్గా అని చూసారంటే సీరియల్ నెంబర్ కూడా మనం మేనేజ్ చేసుకోవచ్చు. శాంపుల్ టెస్ట్ 1 అని ఇప్పుడు వేస్తాను. సో మ్యానుఫ్యాక్చర్ సీరియల్ ఉంటే ఆ మ్యానుఫ్యాక్చర్ సీరియల్ మనం వేసుకోవచ్చు. ఓకే, లాట్ నెంబర్ కావాలంటే ఆ లాట్ నెంబర్, ఆ సీరియల్ నెంబర్కి సంబంధించిన ఎక్స్పైరీ డేటు, మ్యానుఫ్యాక్చర్ డేటు, అడ్మిషన్ డేటు, వారంటీ స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ ఉన్నిందంటే అది కూడా. సో వారంటీ స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ పట్టుకొని ఆ వారంటీ ఎక్స్పైర్ అయిపోతాయి అని మనకి అలర్ట్స్ కావాలంటే ఏమేం ప్రోడక్ట్స్ మన స్టాక్లో ఉంది, ఆ స్టాక్ ఎక్స్పైరీ నియరర్ టు ఎక్స్పైరీ అంటే మనకి అలర్ట్స్ కూడా మనకి ఇక్కడ వస్తాయి. సో అలర్ట్స్ మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఇది కాకుండా మనం ఇన్వాయిస్ చేసేటప్పుడు ఆ షార్ట్ ఎక్స్పైరీ ఏమని చూసి మనం ఇన్వాయిస్ చేసేటప్పుడు డెలివరీ చేసేదానికి ఈ సీరియల్ నెంబర్ ఫంక్షన్స్ మనకి యూస్ఫుల్గా ఉంటాయి. ఓకే, సో నేను జస్ట్ ఇప్పుడు వచ్చి సీరియల్ నెంబర్ అని ఎంటర్ చేసుకుంటాను, అప్డేట్ చేస్తున్నాను. సో నా స్టాక్ వచ్చేసింది. ఇంకొక ఐటమ్ది, ఆ ఐటమ్ది వచ్చి నేను అగైన్ సీరియల్ నెంబర్ దానికి వేస్తుంటాను. ఇది వచ్చి బ్యాచ్ ఐటమ్ అని చెప్తారు. సో ఎస్ఏపిలో వచ్చి నేను ఒక 2 ఆప్షన్ మాస్టర్ డేటాలో చెప్పాను. ఫస్ట్ వచ్చి సీరియల్ నెంబర్ అనేది ఒక్కొక్క క్వాంటిటీ ఒక్కొక్క యూనిక్ సీరియల్ నెంబర్ ఉంటాయి, అది సీరియల్ నెంబర్ ఫీచరు. బ్యాచ్ అని చెప్పేటప్పుడు బల్క్గా ఒక క్వాంటిటీ వస్తాయి, ఆ క్వాంటిటీకి స్పెసిఫిక్గా ఒక బ్యాచ్ ఉంటాయి. ఆ బ్యాచ్ వచ్చి మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. సో యాడ్ అయినాక నేను ఈ జిఆర్పిని యాడ్ చేస్తాను. సో నాకు జిఆర్పి వచ్చేసింది. జిఆర్పిలో యాడ్ చేసినాక నేను వచ్చి కావాలంటే నా స్టాక్ ఏడనే చేసుకోవచ్చు. సో ఫస్ట్ నేను చూపించేటప్పుడు నాకు 0 అని ఎంటీగా చూపించింది, అలా ఎంటీగా ఉన్నిందంటే ఆ 0 అది. సో ఇప్పుడు నాకు వచ్చి 3 క్వాంటిటీ 2 క్వాంటిటీ వచ్చేసింది ఈ స్టాక్లో వచ్చేసింది. నేను ఇప్పుడు ఫర్దర్గా ఈ జిఆర్ఎన్ వచ్చి మాకు అకౌంట్స్కో మూవ్ అవుతాయి. సో అకౌంట్స్లో ఏం చేస్తారంటే డైరెక్ట్గా వాళ్ళు వచ్చి ఇది అంతా వాళ్ళకి తెలీదు, వాళ్ళు వచ్చి అకౌంట్స్లో డైరెక్ట్గా ఓపెన్ ఐటమ్ లిస్ట్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఆ ఓపెన్ ఐటమ్ లిస్ట్లో వాళ్ళు ఏం చేయవచ్చు అంటే ఓపెన్ ఐటమ్ లిస్ట్ రిపోర్ట్ నేను చూపిస్తాను. నేను మీకు కామన్ ఫంక్షన్స్ అనే ఒక ఫీచర్ చూపించాను. ఇప్పుడు అకౌంట్స్ డిపార్ట్మెంట్ వచ్చి వాళ్ళకి వచ్చి ఏమని తెలియదు. నేను జిఆర్ఎన్ స్టోర్స్ నుంచి ఓపెన్ ఆర్డర్కి అని పోస్ట్ చేసేసాను. ఇప్పుడు వాళ్ళకి ఎన్ని పేమెంట్ చేయాలని చూడాలి. సో ఇక్కడ అన్ని డాక్యుమెంట్స్కి సంబంధించిన ఓపెన్ ఆర్డర్స్ ఉంటాయి, ఓపెన్ పీఓస్ ఉంటాయి, ఓపెన్ సేల్స్ ఆర్డర్స్ ఉంటాయి. ఇప్పుడు ఓపెన్ పీఓ అని చెప్పేటప్పుడు ఈ ఓపెన్ పీఓ నేను ఈడ నుంచి ఓపెన్ చేసి కాపీ టు జిఆర్పి ఇచ్చుకోవచ్చు. నేను ఆల్రెడీ జిఆర్ఎన్ యాడ్ చేసేసాను. సో నేను ఇప్పుడు జిఆర్ఎన్కి పోతాను, ఎందుకంటే అకౌంట్స్ డిపార్ట్మెంట్ జిఆర్ అని చూస్తారు వాళ్ళు పర్చేస్ ఇన్వాయిస్ పోస్ట్ చేసేదానికి. ఏపీ ఇన్వాయిస్ అని చెప్పేటప్పుడు అకౌంట్ పేయబుల్ ఇన్వాయిస్. సో ఇప్పుడు నాకు వచ్చి అన్ని లిస్టు, నాకు జిఆర్పిలో ఉన్న అన్ని లిస్టు నాకు ఇక్కడ వచ్చేస్తాయి. సో ఈరోజు నేను యాడ్ చేసిన డాక్యుమెంట్ నాకు కావాలంటే నేను ఈడ వచ్చి డబుల్ క్లిక్ చేసి మనం చూసుకోవచ్చు. ఓకే, సో ఇలాగ వచ్చి మనం డబుల్ క్లిక్ చేసామంటే లేటెస్ట్ ఇన్వాయిస్ వస్తాయి, లేకపోతే మనం స్క్రాల్ చేసి లాస్ట్లో వచ్చి కూడా మనం చూసుకోవచ్చు. సో నేను నా జిఆర్ఎన్ ఈడ ఉంది, నా జిఆర్ఎన్ని నేను ఈడ ఓపెన్ చేసి నేను అన్నీ చూసుకుంటాను. అన్నీ చూసేసి ఆ పీఓకి సంబంధించిన అటాచ్మెంట్ ఈడ వచ్చి మీ దీంట్లో చేసి ఉన్నారంటే అది వచ్చి ఈడనే వస్తాయి. సో ఇది ఓపెన్ చేసి ఏపీ ఇన్వాయిస్ వచ్చి వాళ్ళు క్రాస్ వెరిఫై చేసుకోవచ్చు. క్రాస్ వెరిఫై చేసేసి వాళ్ళు నెక్స్ట్ పర్చేస్ టు ఏపీ ఇన్వాయిస్ చేస్తారు. ఏపీ ఇన్వాయిస్ అనేది పర్చేస్ ఇన్వాయిస్. సో బిల్లు మ్యాచ్ అయ్యింది అనిందంటే వీళ్ళు జస్ట్ కాపీ టు ఇచ్చేసి యాడ్ చేస్తారు.
సో యాడ్ చేశారంటే దీనికి వచ్చి జర్నల్ ఎంట్రీ క్రియేట్ అయిపోతాయి. సో మీరు యాడ్ చేసే ముందర మీరు జర్నల్ ఎంట్రీ చూడాలంటే జర్నల్ ఎంట్రీ రైట్ క్లిక్ చేసి జర్నల్ ఎంట్రీ ప్రివ్యూ చూసుకోవచ్చు. జర్నల్ ఎంట్రీ ప్రివ్యూలో క్రెడిట్ అండ్ డెబిట్ టు ది రెస్పెక్టివ్ జిఎల్ అకౌంట్స్ వచ్చి ఆటోమేటిక్గా అవుతాయని మనం ఇక్కడ చూసుకోవచ్చు. అకౌంట్స్ డిపార్ట్మెంట్ కావాలంటే వాళ్ళు కన్ఫర్మేషన్ కోసం ఇలా కూడా చేసుకోవచ్చు. సో ఇలాగ అయినాక మీరు ఏపీ ఇన్వాయిస్ అయింది. ఏపీ ఇన్వాయిస్ నాకు ఆ వెండార్కి అవుట్ స్టాండింగ్ అని చూపిస్తాయి. సో అవుట్ స్టాండింగ్ అని చూపించేది మనకి ఆ అవుట్ స్టాండింగ్ అకౌంట్ బ్యాలెన్సెస్లో ఉంటాయి. నెక్స్ట్ మనం పేమెంట్ చేయబోతాం. సో పేమెంట్ చేయబోతామంటే నేను ఇప్పుడు బ్యాంకింగ్కి పోతాను. బ్యాంకింగ్ అనే ఆప్షన్ ఉంది. ఆ బ్యాంకింగ్లో అవుట్ గోయింగ్ పేమెంట్స్ అనే ఆప్షన్ ఉంది. అవుట్ గోయింగ్ పేమెంట్స్లో ఆ స్పెసిఫిక్గా ఆ వెండర్ని నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, ఆ వెండర్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ మనకి ఈడ చూపిస్తాయి. ఇప్పుడు మనం బ్యాంకింగ్లో పోబోతున్నాము. ఆ బ్యాంకింగ్లో మనకి అవుట్ గోయింగ్ పేమెంట్స్ అనే ఆప్షన్ ఉంటాయి. అవుట్ గోయింగ్ పేమెంట్స్లో మనం చేసిన ఏపీ ఇన్వాయిస్కి పర్చేజ్ ఇన్వాయిస్కి మనం అవుట్ గోయింగ్ పేమెంట్ చేయబోతున్నాము. సో నేను ఆ వెండర్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఆ వెండర్ని సెలెక్ట్ చేసుకున్నానంటే నాకు ఆ వెండర్కి సంబంధించిన అన్ని ఇన్వాయిసెస్ అవుట్ స్టాండింగ్ ఇన్వాయిసెస్ నాకు ఇక్కడ చూపిస్తాయి. ఇక్కడ ఎలాగంటే ఆ ఇన్వాయిస్ నంబరు, ఆ ఇన్వాయిస్ని ఏమైనా రెఫరెన్స్ ఇచ్చారంటే ఆ రెఫరెన్స్ డీటెయిల్స్, అది కాకుండా డ్యూ డేట్ ఏంది, ఓవర్ డ్యూస్ అయిందంటే ఓవర్ డ్యూస్ ఏంది, టోటల్ ఇన్వాయిస్ అమౌంట్ ఏంది, దాన్ని పట్టుకొని మీకు బ్యాలెన్స్ డ్యూ పార్షియల్ అమౌంట్గా మీరు పేమెంట్ చేశారంటే ఆ పార్షియల్ అమౌంట్ని మీకు వచ్చి బ్యాలెన్స్ డ్యూ ఎంత అంటే వస్తాయి. అది కాకుండా మీరు పేమెంట్ చేసేటప్పుడు ఏమైనా డిస్కౌంట్స్ ఇవ్వాలా, మీరు అకౌంట్స్ టీమ్ ఏమైనా డిస్కస్ చేసి ఫైనలైజ్ చేస్తున్నారంటే ఆ ఆప్షన్స్ కూడా మనం ఈడ పెట్టుకోవచ్చు. ఏమైనా రెఫరెన్స్ డాక్యుమెంట్స్ పేమెంట్ చేసేటప్పుడు రెఫరెన్స్ స్లిప్ ఏమైనా అటాచ్ చేయాలంటే అది కూడా మనం ఈడ చేసుకోవచ్చు. అటాచ్మెంట్స్ ఆప్షన్స్ ఈడ ఉంది. ఏమైనా రెఫర్ చేసేదానికి రెఫరెన్స్ డాక్యుమెంట్స్ ఏమైనా వాళ్ళు అటాచ్ చేయాలా, వాళ్ళు రెఫర్ చేయాలా అంటే ఆ రెఫరెన్స్ డాక్యుమెంట్స్ ఆప్షన్స్ ఈడ ఉంది. సో నేను ఇప్పుడు ఆ ఇన్వాయిస్ని సెలెక్ట్ చేసుకొని పేమెంట్ చేయబోతాను. పేమెంట్ చూసారంటే మనకి ఎస్ఏపిలో 4 టైప్స్ ఆఫ్ పేమెంట్ మీన్స్ ఉంటాయి. ఒకటి వచ్చి చెక్, బ్యాంక్ ట్రాన్స్ఫరు, క్రెడిట్ కార్డు, క్యాష్ అంటే మీకు స్పెసిఫిక్ జిఎల్ సెలెక్ట్ చేసుకొని మనం క్యాష్ పేమెంట్ చేసుకోవచ్చు. బ్యాంక్ ట్రాన్స్ఫర్ అంటే బ్యాంక్ ట్రాన్స్ఫరు. సో నేను ఇప్పుడు బ్యాంక్ ట్రాన్స్ఫరే చేయబోతాను. జస్ట్ రెఫరెన్స్ అనేది నేను రాస్తాను, ఏమి రెఫరెన్స్ అనేది. సో ఇదే నా అవుట్ స్టాండింగ్ అమౌంట్. సో ఆటోమేటిక్గా ఇన్వాయిస్ పట్టుకొని ఇన్వాయిస్ని అవుట్ స్టాండింగ్ ఇక్కడ ఆటోమేటిక్గా వస్తాయి. నాకు డిఫాల్ట్ నా బ్యాంక్ ఏందో ఆ బ్యాంక్ వచ్చి నాకు కాన్ఫిగరేషన్స్లోనే వచ్చేస్తాయి. ప్రైమరీ ఫామ్ ఐటమ్ అనేది మీకు దీన్ని సెలెక్ట్ చేసేటప్పుడు మీకు ఆటోమేటిక్గా ఇది వచ్చి క్యాష్ ఫ్లో రిపోర్ట్స్లో హిట్ అవుతాయి. సో ఇది కూడా క్యాష్ ఫ్లో రిపోర్ట్స్ కోసం ఇది మనకి యూస్ఫుల్గా ఉంటాయి. ఇది మనం డిఫాల్ట్ ఏమో అది మనం పెట్టుకోవచ్చు, లేకపోతే మీరు సెలెక్ట్ చేసుకోవాలంటే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. దీన్ని పట్టుకొని మీకు వచ్చి సో ఇప్పుడు నేను జస్ట్ యాడ్ చేస్తాను. సో నా ఇన్వాయిస్ యాడ్ అయిపోయింది. నేను ఇప్పుడు అగైన్ ఆ ఇన్వాయిస్ పోయేసి చూస్తాను. మళ్ళీ నాకు పట్టిన ఒక ఫీచర్ రిలేషన్షిప్ మ్యాప్ చూసారంటే చూడండి, నా రిలేషన్షిప్ మ్యాప్లో ఈడ ఏపీ ఇన్వాయిస్ చేశాను. ఏపీ ఇన్వాయిస్ చేసేటప్పుడు నేను పార్షియల్గా ఇన్వాయిస్ చేశాను, పార్షియల్గా పేమెంట్ చేశాను. దాన్ని పట్టుకొని నాకు పార్షియల్ పేమెంట్ అయ్యింది. నాకు వచ్చి బ్యాలెన్స్ వచ్చి రెడ్లో చూపిస్తుంది. సో ఇది అగైన్ నేను కావాలంటే పేమెంట్ ఎంట్రీ చేసుకోవచ్చు. సో పేమెంట్ ఎంట్రీ నేను ఏం చేస్తానంటే ఫుల్గా పేమెంట్ చేస్తాను. సో నేను అగైన్ యాడ్ చేస్తాను. యాడ్ చేసేసి నేను మొత్తం సెలెక్ట్ చేసుకుంటాను, ఎందుకంటే మొత్తం ఇన్వాయిస్కి నేను ఈరోజే పేమెంట్ చేస్తాను. సో నేను అన్నిటికీ పేమెంట్ చేస్తున్నాను. సో దానికి నాకు అన్ని సెలెక్ట్ చేసే ఆప్షన్ వచ్చేసింది. సో నేను వచ్చి ఈరోజే చేస్తున్నాను. సో ఈరోజు డేట్ సెలెక్ట్ చేసుకున్నాను. రెఫరెన్స్ కావాలంటే రెఫరెన్స్ చేసుకుంటుంటాను. సో నాకు ఇలాగా ఓకే, నేను ఇప్పుడు ఎందుకు అన్టిక్ చేశానంటే నాకు ఆ స్పెసిఫిక్ ఇన్వాయిస్ మాత్రమే పేమెంట్ చేయాలా. సో దాన్ని పట్టుకొని నాకు వచ్చి ఏ ఇన్వాయిస్ పేమెంట్ చేయాలో ఆ ఇన్వాయిస్ మాత్రం మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే అన్ని ఇన్వాయిస్ సెలెక్ట్ చేసుకొని మనం ఎంట్రీ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు పేమెంట్ చేసేదానికి రెడీగా సెలెక్ట్ చేసుకున్నాను. నేను బ్యాంక్ ట్రాన్స్ఫర్ అని సెలెక్ట్ చేసుకున్నాను. యాడ్ అయిపోయింది. యాడ్ అయినాక నేను మళ్ళీ నా ఇన్వాయిసెస్ పోయేసి రిలేషన్షిప్ మ్యాప్లో సేమ్ చూస్తాను. ఆ రిలేషన్షిప్ మ్యాప్లో మీరు చూసారంటే నాకు చూడండి
సో ఏపీ ఇన్వాయిస్ నాకు మల్టిపుల్ పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు. సో మల్టిపుల్ పేమెంట్స్ చేశారంటే మీకు ఇక్కడ చూసారంటే ఫస్ట్ క్లోజ్లో ఓపెన్గా ఉన్నింది, ఇప్పుడు క్లోజ్ అయిపోయింది. సో ఎన్ని అవుట్ స్టాండింగ్ ఉన్నదో అన్నీ వచ్చి మీకు అవుట్ గోయింగ్ పేమెంట్ అయినాక లాక్ అయిపోయింది. సో డాక్యుమెంట్ క్లోజ్ అయిపోయింది, మీకు పర్చేస్ సైడ్లో పర్చేస్ సైడ్ సైకిల్ క్లియర్గా క్లోజ్ అయిపోయింది. సో కంప్లీట్ ఆపర్చునిటీస్ నుండి కొటేషన్స్ ఆర్డర్ని పట్టుకొని మీరు ప్రొక్యూర్మెంట్ చేస్తారు, ఆ ప్రొక్యూర్మెంట్ వెండర్కి పోతాయి. పర్చేస్ ఆర్డర్ అయినాక మీకు జిఆర్పి వచ్చింది, గూడ్స్ లోపల వచ్చింది. సో మీరు కన్ఫర్మ్ చేశారు, మీ ఏపీ ఇన్వాయిస్ టీమ్ వచ్చి అకౌంట్స్ టీమ్ వచ్చి మీకు ఏపీ ఇన్వాయిస్ చేసి పేమెంట్ చేసేవాళ్ళు పేమెంట్ చేస్తున్నారు. సో నేను ఇప్పుడు ఆర్డర్కి పోతున్నాను, ఎందుకంటే నాకు స్టాక్ వచ్చేసింది. స్టాక్ వచ్చినాక నాకు ఇక్కడ చూపిస్తాయి, ఓకే నాకు వచ్చి స్టాక్ ఆటోమేటిక్గా ఇక్కడ చూపిస్తుంది, నాకు ఎన్ని కావాలా అన్ని స్టాక్ నా దగ్గర ఉంది. సో నేను డైరెక్ట్గా కాపీ టు ఏఆర్ ఇన్వాయిస్. ఏఆర్ ఇన్వాయిస్ అనేది ఏఆర్ రిసీవబుల్ ఇన్వాయిస్, మనం సేల్స్ ఇన్వాయిస్ కూడా చెప్తాము. సో నేను డైరెక్ట్గా ఏం చేస్తానంటే యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేయకుండా మీరు జర్నల్ ఎంట్రీ ప్రివ్యూ ఏమైనా చూడాలంటే అది కూడా రైట్ క్లిక్ చేసి జర్నల్ ఎంట్రీ ప్రివ్యూ బిఫోర్ యాడింగ్ కూడా మనం చూసుకోవచ్చు. సో ఈడ ఎలాగంటే సిస్టమ్ వచ్చి మీకు నేను ఐటమ్స్కి అన్ని సీరియల్ అండ్ బ్యాచ్ ఎనేబుల్ చేస్తున్నాను. సో ఐటమ్స్ స్పెసిఫిక్గా ఒక్కొక్క సీరియల్ నెంబర్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే ఆటో సెలెక్ట్ చేశారంటే మీకు ఆటోమేటిక్గా ఎన్ని క్వాంటిటీ కావాలో అన్ని క్వాంటిటీకి మనకి వచ్చి ఆ బ్యాచ్ సెలెక్ట్ అయిపోతాయి. సో ఇప్పుడు సెకండ్ ఐటమ్ 2 ఐటమ్స్ సెలెక్ట్ చేసాము, ఇంకొక ఐటమ్ ఉంది కదా, ఆ ఐటమ్కి వచ్చి బ్యాచ్ ఎనేబుల్ అయ్యింది. సో బ్యాచ్ ఐటమ్ సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ అయినాక నేను అప్డేట్ చేస్తున్నాను, ఇదే నేను సెలెక్టెడ్ బ్యాచ్ అండ్ సీరియల్ నెంబరు. అయినాక నేను జర్నల్ ఎంట్రీ ప్రివ్యూ చేస్తాను, అది రిక్వైర్డ్ డెబిట్ అండ్ క్రెడిట్ అన్నీ మనకి చూపిస్తాయి. సో ఇది సేల్స్ రెవెన్యూ ఎంత, రా మెటీరియల్ ఎంత పోయింది, సో ఇది అన్నీ మనకి కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్స్లో చూపిస్తాయి. సో ఇది అన్ని జర్నల్ ఎంట్రీ అంతా సిస్టమ్ టేక్ కేర్ చేసుకుంటాయి. సో జస్ట్ నేను యాడ్ చేయబోతాను. సో నౌ యాడ్ అయ్యింది, ఇన్వాయిస్ యాడ్ అయినాక నేను మళ్ళీ రిలేషన్షిప్ మ్యాప్ పోయి చూసుకుంటున్నాను. ఇక్కడ చూసారంటే ఆటోమేటిక్గా ఏఆర్ ఇన్వాయిస్, ఆ ఏఆర్ ఇన్వాయిస్కి మనకి అవుట్ స్టాండింగ్ ఉంది, ఇది రెడ్ చూపిస్తుంది, డాక్యుమెంట్ ఓపెన్లో ఉంది. సో నేను ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే మళ్ళీ నేను వచ్చి బ్యాంకింగ్కి పోతున్నాను, బ్యాంకింగ్ పోయి పేమెంట్ చేయబోతున్నాను. ఓకే, ఇప్పుడు పేమెంట్ చేయబోతున్నాను. పేమెంట్ చేసేదానికి నేను బ్యాంకింగ్ పోతున్నాను. బ్యాంకింగ్లో నాకు ఇక్కడ ఇన్కమింగ్ పేమెంట్స్ అని ఉంది. ఇన్కమింగ్ పేమెంట్స్ అనేది ఆ ఇన్వాయిస్ని నేను సెలెక్ట్ చేసుకొని మనం పేమెంట్ చేసుకోవచ్చు. సో వన్స్ పేమెంట్ రిసీవ్ అయినాక నాకు ఈడ లిస్ట్ ఆఫ్ కస్టమర్స్ చూపించాయి, నా కస్టమర్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసినాక ఆ కస్టమర్కి సంబంధించిన అన్ని ఇన్వాయిసెస్ మనకి ఈడ చూపిస్తాయి. సో ఈడ అన్ని ఇన్వాయిసెస్ ఉంది. నాకు వచ్చి మనం ఎక్స్పాండ్ కావాలంటే ఇక్కడ ఇలాగా మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఎక్స్పాండ్ చేసుకున్నామంటే అన్ని లిస్ట్ ఆఫ్ ఇన్వాయిసెస్ మనకి ఈజీగా వ్యూ అవుతాయి. సో నా కస్టమర్కి సంబంధించిన అన్ని ఇన్వాయిసెస్ మనం పేమెంట్ చేసుకోవచ్చు. సో 397 అనేది నా కస్టమర్కి ఏమైనా ఇన్స్టాల్మెంట్ ఆప్షన్ మనం ఎనేబుల్ చేస్తున్నామంటే సిస్టమ్ ఆటోమేటిక్గా ఆ ఇన్స్టాల్మెంట్కి ఈక్వలెంట్గా స్ప్లిట్అప్గా మనకి చూపిస్తాయి. అది కావాలంటే అలాగా మనం చేసుకుంటాం. నాకు వచ్చి ఆ ఇన్వాయిస్ మొత్తం పేమెంట్ వచ్చేసింది. సో నేను పేమెంట్ రిసీవ్ అయినాను. సో ఈడ సేమ్ కాన్సెప్ట్, చెక్, బ్యాంక్ ట్రాన్స్ఫరు, క్రెడిట్ కార్డు అన్నీ ఉంటాయి. సో చెక్ అనేది ఈడ చెక్ ఎంత అనేది మనం వచ్చి ఆటోమేటిక్గా అవుట్ స్టాండింగ్ మనం ఎన్ని ఇన్వాయిసెస్ సెలెక్ట్ చేస్తామో అది అన్నీ వచ్చేస్తాయి. నా బ్యాంక్ డీటెయిల్స్ ఆటోమేటిక్గా వస్తాయి. సో నేను వచ్చి యాడ్ చేసుకోవచ్చు. సో యాడ్ చేశానంటే నాకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సో నేను రిలేషన్షిప్ మ్యాప్ పోతున్నాను అగైన్. సో ఇక్కడ చూసారంటే నేను చేసిన ఇన్వాయిసెస్ పార్షియల్గా చేసి ఉన్నాను. నేను రిసీవ్ అయింది 432223A. సో కానీ నాకు వచ్చి 5028 ఉంది. సో అగైన్ నాకు వచ్చి ఇంకొక పేమెంట్ రావాలా. సో ఆ పేమెంట్ రావాలా అనేది పేమెంట్ రావాలనేది నేను రిలేషన్షిప్ మ్యాప్లో చూసుకోవచ్చు, లేకపోతే ఓపెన్ ఐటమ్ డాక్యుమెంట్స్లో కూడా మనం చూసుకోవచ్చు. సో ఇప్పుడు అకౌంట్స్ టీం వచ్చి వాళ్ళు వచ్చి అకౌంట్స్ టీమ్ ఓపెన్ డాక్యుమెంట్స్లో పోయి చూస్తారంటే ఈ ఇన్వాయిసెస్ స్టిల్ పెండింగ్లోనే చూపిస్తాయి. అది కావాలంటే నేను చూపిస్తాను. సో ఓపెన్ ఇన్వాయిసెస్లో లాస్లో పోయారంటే మనకి వచ్చి
మీకు కావాలంటే నేను ఓపెన్ డాక్యుమెంట్స్లో చూపిస్తాను. సో ఓపెన్ డాక్యుమెంట్స్ అనేది మనకి ఓపెన్ ఐటమ్ లిస్ట్ అని చెప్తారు. ఇది స్పెసిఫిక్ యూజర్కి వచ్చి మనం కామన్ ఫంక్షన్స్లోనే చూపిస్తాయి. ఈడ కావాలంటే ఈడ చూసుకోవచ్చు. లేకపోతే మనకి కామన్ ఫంక్షన్స్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఆ కామన్ ఫంక్షన్స్లో ఓపెన్ ఐటమ్ లిస్ట్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఆ ఓపెన్ ఐటమ్ లిస్ట్ క్లిక్ చేసేసి మనం లాస్ట్లో వచ్చినామంటే మన ఇన్వాయిస్ వచ్చి 397. ఆ 397 చూసినారంటే మనకి స్టిల్ ఈడ ఉంటాయి. సో 397 అనేది నా ఓపెన్ ఇన్వాయిస్. ఇక్కడ చూసారంటే మనకి బై డిఫాల్ట్ చూపిస్తాయి ఎంత పేమెంట్ అయింది, ఎంత బ్యాలెన్స్ డ్యూ వచ్చి మనకి 10,000 ఉంది. సో దీనికి మనం ఇప్పుడు పేమెంట్ చేయాలి. సో నేను వచ్చి ఏం చేస్తానంటే సేమ్ ఇన్వాయిస్ని పేమెంట్ చేయబోతాను. అగైన్ బ్యాంకింగ్ పోతుంటాను. బ్యాంకింగ్లో ఇన్కమింగ్ పేమెంట్స్ అనే ఆప్షన్ ఉంది. ఆ ఇన్కమింగ్ పేమెంట్స్లో అగైన్ నేను కస్టమర్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో నాకు ఈడ వచ్చి ఎక్స్పాండ్ చేశానంటే నాకు ఈడ వచ్చి 397 అనేది చూపిస్తాయి. సో ఆ 397 నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసేసి పేమెంట్ చేయబోతాను. పేమెంట్ చేసేటప్పుడు నాకు అగైన్ సేమ్ ఆటోమేటిక్గా ఆడ నుంచి పేమెంట్ చేయబోతాను. సో ఆటోమేటిక్గా ఆడ నుంచి నాకు వచ్చేస్తాయి. సో అన్నీ సెలెక్ట్ చేసుకొని ఓకే చేస్తున్నాను. సో అగైన్ నాకు వచ్చేసింది, పేమెంట్ అయ్యింది. మళ్ళీ నేను రిలేషన్షిప్ మ్యాప్ అనే ఒక ఆప్షన్లో పోతాను. ఇప్పుడు చూసారంటే నాకు ఆ రెడ్ అనేది ఎల్లో అయిపోయింది. సో మీరు చూసారంటే ఆపర్చునిటీ నుంచి లాస్ట్ పేమెంట్ వరకు కంప్లీట్ ప్రాసెస్ మీకు ట్రేడింగ్లో ఆ సేల్స్ ఆర్డర్కి సంబంధించిన ప్రొక్యూర్మెంట్స్, ఆ ప్రొక్యూర్మెంట్స్కి సంబంధించిన మెటీరియల్ రిసీవబుల్స్, ఆ మెటీరియల్ రిసీవ్ అయినాక అకౌంట్ పేయబుల్స్, అది అయినాక మీరు డెలివరీ చేశారా లేదా ఆ ట్రాకింగు, డెలివరీ చేసినాక అకౌంటింగ్లో ఇన్వాయిస్ అయిందా, అకౌంటింగ్ ఇన్వాయిస్ అయినాక మీకు పేమెంట్ అయిందా లేదా. సో కంప్లీట్ ప్రాసెస్ మనకి వచ్చి ఆ స్పెసిఫిక్ డాక్యుమెంట్లో పోయి రిలేషన్షిప్ మ్యాప్లో చూసుకోవచ్చు. లేకపోతే ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క యూజర్ వచ్చి వాళ్ళు ఓపెన్ ఐటమ్ లిస్ట్లో కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇది ఒక కంప్లీట్ సైకిల్. ఇది కాకుండా మీకు అకౌంటింగ్లో ఫినాన్స్ మాడ్యూల్లో మనకి వచ్చి అన్ని రిపోర్ట్స్ అన్నీ వచ్చేస్తాయి. సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్, జర్నల్ ఎంట్రీస్ మేనేజ్ చేసేది, ఫిక్స్డ్ అసెట్ డిప్రిసియేషన్ మేనేజ్ చేసేది. రిపోర్టింగ్ సైట్లో మనం చూసామంటే మీకు బై డిఫాల్ట్ వచ్చి ఫినాన్షియల్ రిపోర్ట్స్ అన్నీ, బ్యాలెన్స్ షీటు, ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, క్యాష్ ఫ్లో, స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్, మీకు బడ్జెట్ కావాలంటే బడ్జెట్, ఇది కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఇది కాకుండా మనకి స్టాక్స్ వేర్ హౌస్ వైజ్ స్టాక్ రిపోర్ట్ తీయాలంటే స్టాక్ మేనేజ్మెంట్ రిపోర్ట్స్లో మీకు స్టాక్ రిపోర్ట్స్ అన్నీ వచ్చేస్తాయి. సో స్టాక్ రిపోర్ట్స్లో మనం చూసామంటే స్టాక్ పోస్టింగ్ లిస్టు, వేర్ హౌస్ వైజ్ స్టాక్ రిపోర్ట్స్. ఇప్పుడు మనం బ్యాచ్ అండ్ సీరియల్ మేనేజ్ చేస్తామంటే ఆ బ్యాచ్ అండ్ సీరియల్ మేనేజ్ చేసేదానికి స్టాక్ రిపోర్ట్స్, ఇది అన్నీ మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఎంఆర్పి అనేది ఇంపార్టెంట్ ఫీచర్ ఫర్ ట్రేడింగ్ ప్రాసెస్కి. ఎలాగంటే మీకు ఇప్పుడు నేను ఒక ఆర్డర్కి కంప్లీట్ ప్రాసెస్ చూపించాను. సో మనం ఆ డాక్యుమెంట్ లెవెల్లోనే ఆర్డర్స్కి స్టాక్ ఉందా లేదా అని చూసేసి ఇమీడియట్గా ప్రొక్యూర్మెంట్కి యాక్షన్ తీసేసాం. రేపటికి మీరు ఎస్ఏపి మీ బిజినెస్లో యూజ్ చేసేటప్పుడు మీకు లైక్ 10 to 15 ఆర్డర్స్ ఈరోజు మీరు ఓపెన్ చేశారంటే 10 to 15 ఆర్డర్స్ ఓపెన్లో ఉంటాయి. ఆ 10 to 15 ఆర్డర్స్ ఓపెన్లో ఉండేటప్పుడు మీకు ఎన్ని స్టాక్ మీ వేర్ హౌస్లో ఉంది, ఎన్ని స్టాక్ ఇంకా కావాలా, ఆ ఫోర్కాస్టింగ్ మీకు డెఫినెట్గా తెలీదు, ఆ డిమాండు తెలీదు, ఫోర్కాస్టింగ్ తెలీదు. సో ఆర్డర్ రికమెండేషన్స్ పట్టుకొని సిస్టమ్ మీకు ఎన్ని స్టాక్ ఉంది, ఎన్ని స్టాక్ తీయాలా, మీకు ఏమైనా ప్రిఫర్డ్ వెండర్స్ ఉందా లేదా. ప్రిఫర్డ్ వెండర్స్ ఉందంటే ఆ లిస్ట్ మనం సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్గా పర్చేస్ ఆర్డరు ఆటోమేటిక్గా సిస్టమ్ పోస్ట్ చేసే ఆప్షన్ కూడా ఇక్కడ ఉంది. సో ఇది అని ఎంఆర్పి ప్రాసెస్. సర్వీస్లో పోయారంటే మీరు సీరియల్ నెంబర్ మేనేజ్ చేస్తారు మీ ప్రోడక్ట్స్కి. ఆ సీరియల్ నెంబర్ మేనేజ్ చేసేటప్పుడు మీకు వచ్చి ఇన్వాయిస్ అయినాక ఇట్స్ లైక్ అన్ ఆఫ్టర్ సేల్ సర్వీస్. మీరు ఇన్వాయిస్ చేసి సేల్ చేసేసినారు, మీ ప్రోడక్ట్ అగైన్ ఏమైనా ఇష్యూస్ అని బ్యాక్ వస్తుందంటే మీరు వచ్చి ఆ సీరియల్ నెంబర్ అడిగేసి డైరెక్ట్గా మీకు వారంటీ గ్యారంటీ ఉందా లేదా అని మీరు ఈడ ఇష్యూస్ అన్నీ మీరు సర్వీస్ టికెట్గా రైజ్ చేసుకోవచ్చు. ఆ సర్వీస్ టికెట్లో మీకు వారంటీ చేశారా లేదా, ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అయ్యిందా లేదా, పీపీఎం ఫుల్గా అయిందా లేదా, ఎక్స్పైరీ అయిపోయిందా. సో ఈ అన్ని ట్రాక్. సో ఈ సర్వీస్ చేశారంటే ఆ సర్వీస్కి రిలేటెడ్ అయిన ఎక్స్పెన్సెస్, ఆడ ఏమైనా మీరు కన్స్యూమబుల్స్ ఆ రిపేర్ చేసేదానికి యూజ్ చేశారా. సో ఇలాగా మీకు కంప్లీట్ ట్రాక్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ సర్వీస్ ఆన్ అ ప్రోడక్ట్ బేస్డ్, ఇది అన్నీ మనం ఈడ వచ్చి చూసుకోవచ్చు. సో ఈడ మీరు వచ్చి
ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ఏమైనా ఆర్డర్స్ని ఇంకా మీరు వచ్చి బల్క్ ఆర్డర్స్ మీరు తీస్తుండారంటే ఆ బల్క్ ఆర్డర్స్కి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ లైక్ ఒక ప్రాజెక్ట్గా మెయింటైన్ చేసి ఆ బల్క్ ఆర్డర్స్ని స్ప్లిట్ చేసేసి ఎన్ని స్టాక్ పంపిస్తారు, ఎన్ని స్టాక్ పంపించలేదు, ఇదంతా మనము ప్రాజెక్ట్గా కూడా మనం మేనేజ్ చేసుకోవచ్చు. సో రిపోర్టింగ్ సైడ్ చూసారంటే మీకు ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్కి దానికి సంబంధించిన అన్ని రిపోర్ట్స్ వస్తాయి. సో స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్ వస్తాయి, ఏజింగ్ రిపోర్ట్స్ వస్తాయి, స్టాక్ ఏజింగ్ రిపోర్ట్స్ వస్తాయి, ఫినాన్షియల్ రిపోర్ట్స్ నేను చూపించాను. సో ఇలాగా అన్ని రిపోర్ట్స్ మనం డిపార్ట్మెంట్ వైజ్ చూసుకోవచ్చు. సో ఇది కాకుండా మీకు ఎక్సెల్ రిపోర్ట్స్లో ఇంటరాక్ట్ అవుతాయి. సో మీకు తెలిసిన ఎక్సెల్లోనే మీరు కస్టమైజ్ చేసుకొని మీరు పివోట్ వేసుకోవచ్చు, బార్ లైను, పై చార్టు. సో ఇదంతా మీకు ఎనీహౌ ఎక్సెల్ మీరు యూజ్ చేస్తారు, ఎక్సెల్లో ఇది అన్నీ మీరు చేస్తారు. కానీ మీకు ఎస్ఏపి తెలియదు, ఎస్ఏపి నుంచి డేటా కావాలి. సో రియల్ టైంలో డేటా మనం ఎక్సెల్లో వచ్చి మనం ఇంటరాక్ట్ చేసే కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చు. అది చేసినారంటే మీకు రిపోర్ట్స్ అన్నీ రియల్ టైంలో దొరుకుతాయి. సో ఇది అన్నీ ఒక ఇంపార్టెంట్ ఫీచర్. సో నేను ఇప్పుడు వచ్చి కంప్లీట్ ట్రేడింగ్కి ఎస్ఏపి బిజినెస్ వన్లో మనకి ఫ్రమ్ సేల్స్ టు పర్చేస్, సేల్స్ ఎలాగా సేల్స్ ఆర్డర్ నుంచి పేమెంట్ వరకు దాంట్లో సంబంధించిన ప్రొక్యూర్మెంట్స్ అన్నీ ఒక కంప్లీట్ ప్రాసెస్ నేను చూపించాను. ఇట్స్ ఎ క్లియర్ ప్రాసెస్ అండ్ 1-to-1 ఇట్ ఈస్ అన్ ఇంటర్లింక్. సో ఒక డిపార్ట్మెంట్లో ఏం అవుతాయి అనేది ఇంకొక డిపార్ట్మెంట్కి ఆటోమేటిక్గా నోటిఫికేషన్ అలర్ట్స్ అన్నీ పోతాయి. సో ఈడ మీరు చూసినాక మీకు ఏమి మీ మనసులో తోనుతుందని మీరే చెప్పాలా. లైక్ ఇన్వెంటరీ ట్రాకింగ్ అయిందా, అకౌంట్స్ మీకు కవర్ అయిందా, ఎంఆర్పి రన్ చేసుకోవచ్చా. సో ఇలాగా మీరే ఇది అన్నీ చెప్పాలా. సో మీకు మీ కంపెనీకి ప్రాపర్ ఈఆర్పి ఎవాల్యుయేషన్ కావాలా అనుకున్నారంటే మా దగ్గర ఒక ఈఆర్పి ఎక్సెల్ టూల్ ఉంది. ఆ టూల్ వచ్చి మీకు హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఆ టూల్ ఎక్స్క్లూజివ్లీ మా ఎక్స్పీరియన్స్లో పట్టుకొని మేము డెవలప్ చేసిన ఒక టూల్. ఇది వచ్చి అబ్జల్యూట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. దీంట్లో వచ్చి నార్మల్గా చూసారంటే 50,000 అవుతాయి ఆ ఎక్సెల్ ఎవాల్యుయేషన్. ఆ ఎక్సెల్ మీకు డెఫినెట్గా మీరు మాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేశారంటే మేము మీకు ఆ ఎక్సెల్ పంపిస్తాము, మీరు చూసుకోవచ్చు. అది కాకుండా మీకు డెమో కావాలంటే ఇఫ్ యూ హ్యావ్ ఎ టైం ఒక 15-20 minutes ఉన్నిందంటే మీరు మాతో డైరెక్ట్గా ఇంటరాక్ట్ చేసుకోవచ్చు. నేను అగైన్ మీ కంపెనీకి, మీ ప్రాసెస్కి, మీ ప్రోడక్ట్స్కి ఏ కంప్లీట్ కస్టమైజ్డ్ డెమో వచ్చి నేను సేమ్ ట్రేడింగ్ ప్రాసెస్కి చూపిస్తాను. అండ్ థ్యాంక్ యూ.